ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం చదువుకుందామండి. మరి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవాధిపతి యొక్క మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ప్రభువా, కనికరించండి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి, దీని చాటును మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన ఆత్మ ప్రత్యక్షతతో ఇమిడినటువంటి మర్మములతో కలిగిన సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును బయటకు తెచ్చి ఇప్పుడు ఇక ముందున్న మా ఆధ్యాత్మిక జీవిత భౌతిక జీవిత యాత్రకు, సేవకైనా, సంఘానికైనా, మాకైనా, కుటుంబానికైనా, దాంపత్య జీవితానికైనా, అన్ని విషయాలు ప్రభు ఉపయోగకరమైనటువంటి బిడ్డల భవిష్యత్తు విషయంలో నిశ్చితానుగుణమైనటువంటి దేవ సంపూర్ణ ఉపదేశము బయటకు తీసుకొచ్చి మీ దాసుడు నోట ఉంచి ఆ మాటలను ప్రభా మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుడు నోటిని ఉపయోగపెట్టుకొని నిశ్చితమైన ఆ మాటలు వెలువడచ్చు. ఆ మాటల ద్వారా నీ దేవా నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడి మా అందరికీ ప్రభా వాక్యములో నుంచి దేవా మీరు మాట్లాడుతుండగా అవి మాటలు మా చెవిని పడుతుండగా మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే తత్వము కలిగి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి నీ గొప్ప సేవ చేసి దేవా సంపూర్ణులమై నీవు నిర్ణయించిన సమస్త పని యావత్తు సంపూర్తి చేసి ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొని నీవిచ్చే మెప్పు, మహిమ, ఘనత, బహుమతులందుకు నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే భాగ్యం, వధువుల ఉన్నత స్థానం మాకు ఇచ్చి ఇటు ధన్యత మాకు కలుగు చేయమని, ఆ కలుగునట్లుగా ప్రభు ఉపదేశించి మమ్మల్ని బలపరిచి ఆ కృప పొందుకునేలా సహాయం చేయమని బతిమలాడుతున్నాను. ప్రభువా, కనికరించండి అయ్యా, నీకు వందనాలు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. అందుకే నీ మీదే ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు సమస్త దేవ పొరపాట్లు ఒప్పుకున్న క్షమించు. నీ సిలువ రక్తంతో నా తలంపులు, ఊహలు, ఆలోచన, చూపులు, కళ్ళు, నాలుగు, నోటిని, మనస్సాక్షి, నాలో ఉన్న ప్రతి అణువును కూడా, చెవులను కూడా అయ్యా నువ్వు కోరుకున్న పరిశుద్ధత వచ్చినట్టుగా కడిగి పవిత్రపరచు. నీ ఆత్మతో నింపు, నీ ఆలోచన మాట చొప్పు నీ ఆత్మచేత నన్ను నడిపించు. అయ్యా ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచి. హెస్కేల్ 2వ అధ్యాయం 1-2 ప్రకారం నీ కృప మాకు దయచేయి. అయ్యా ఇదిగో మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 8, 9, 20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27, 28, 29, 30, 31 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. అయ్యా నీ ధారాళమైన నీ ఉపదేశ నడిపింపు జరగకుండా అడ్డుగా నిలిచిన దుష్టుడు, వాడి దూతలు, ఈ ప్రాంతాన్ని బట్టి వెరిపిస్తున్న చీకటి అంధకార శక్తులే ఉన్నా
లేదు నీ చిత్తానికి వ్యతిరేకమైన చిల్లంగి బాలమని చేతబడి క్షుద్రబోధ సంబంధించినటువంటి ఇంకెంత ప్రమాదకరమైన మంత్రప్రాయాలకు సంబంధించిన ఏమైనా పంపించబడి అడ్డుపడుతున్న వాటన్నిటినీ వాటి ప్రభావంతో నేస్తున్నాములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుద్ధాన శక్తితో మేమంతా కలిసి వాటిని బంధించి వాటి ప్రభావాన్ని కూడా బంధించి నిత్య నరకాగ్నికి అప్పజెప్పేస్తున్నాను. ఇప్పుడే ఏస్తున్నాములో అది జరుగునుగాక. దేవా నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలోకి వేస్తున్న బిడ్డల చుట్టూరు గృహం ఈ దేవా ఈ కాలనీ ఈ దేవా ఈ గ్రామం పట్టణం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె రక్షణ ప్రాకన అగ్ని ప్రాకం చుట్టూ కంచెగా నీ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నుండి దాచిపెట్ట. 34వ కీర్తన 91వ కీర్తన 11:12 రాజులు 6:17 ప్రకారం నీ అగ్ని వంటి రథములో సైన్య సమూహం చుట్టూ కావలించు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమునులు సన్నిధి కానీ జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించే అగ్ని ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి నువ్వు కోరుకున్నట్లు నలుదిక్కులు ప్రభులు వెళ్ళును గాక. జకరియా గ్రంథం 2:5 ప్రకారం దేవా నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ వ్యక్తుల చుట్టూ నిలిచిపోండి. మాతో కూడా త్రియేక దేవుడుగా నిలిచిపోండి. మాకు వాక్యోపదేశం ద్వారా బోధించి మమ్మల్ని బలపరచమని నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా మాతో మీరు మాట్లాడమని బోధను దేవా నన్ను మమ్మల్ని కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పు నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రభునందు సమకూడిన మీకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దానియేలు గ్రంథం అంటేనే ఇజ్రాయేలీ ప్రజలు మాట విననప్పుడు ఇర్మియా ద్వారా 70 సంవత్సరాలు శ్రమలకు దేవుడు అప్పజెప్పబడుతున్నట్లుగా ఆ ప్రారంభ వచనాల్లో మనం చదువుతాం. ఎందుకు 70 సంవత్సరాలు వారిని చెరకు అంటే శ్రమలకు అప్పజెప్పాడు? ఒకని కింద బానిసత్వం చేయడానికి వెట్టి చాకరీ చేయడానికి దేవుడు అప్పజెప్పాడు అంటే కారణం ఒకటే. ఏ ప్రజలతో అయితే దేవుడు స్నేహం చేయొద్దన్నాడో, ఏ ప్రజలతో అయితే దేవుడు వారి పిల్లలను వీళ్ళ పిల్లలను వాళ్ళు ఇచ్చి పుచ్చుకోవటాలు అంటే వివాహం చేసుకోవటాలని చేయొద్దన్నాడో, ఏ ప్రజల యొక్క భక్తి నియమ నిష్టలలోకి వెళ్ళి వాటిలో పాలివారై ఉండొద్దని దేవుడు ఏ ప్రజల గురించి చెప్పాడో, ఏ ప్రజల యొక్క భక్తి క్రమంలో అగ్నిగుండాలు దాటించటం, వారి పసిబిడ్డల యొక్క రక్తాన్ని అక్కడ చిందించటం, లేదా వాళ్ళు చేసినట్లుగా వీళ్ళ బిడ్డలను కూడా అక్కడ చంపేసి రక్తాన్ని ఆ విగ్రహాలు ఎదుట చిందించి తద్వారా వాళ్ళ నమ్మేటువంటి ఆ ప్రాంతంలో ఆ కనాను దేశంలో ఉన్నటువంటి వారి ఇజ్రాయేల్ ప్రజలు చుట్టూ ఉన్న ప్రజలు కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు కనానీయులను కొంతమందిని కొన్ని జాతులు వారిని తరిమి వాళ్ళందరినీ కూడా సమూలంగా తీసివేయలేకపోయారు. వాళ్ళు కొంతమంది కుయుక్తిగా నటన చేసి వాళ్ళతో పాటు వెట్టి చాకిరీ పనులు చేయడానికి కూడా ఇష్టపడ్డారు. మరి కొంతమంది అయితే మేము పోమంటే పోమని అన్నారు. అయితే వాళ్ళ భక్తి ఆచార క్రమాల్లో వీళ్ళు వెళ్ళిపోయారు చివరికి. ఎందుకంటే నడిపించే నాయకుడు సరైన నాయకుడు లేకపోవడం వల్ల లోకంలో అంటారు, మన సర్వసాధారణంగా మనం అంటారు, చెప్పేవాడు లేక చెడ్డాడురా వీడని. అలాగనే ప్రజలకు సరైన నాయకుడు లేక ఆ నాయకుడు లేని పరిస్థితిని బట్టి ఎలా గమనించగలం? మనం ఎక్కడ గమనించగలం అంటే, మోషేతో పాటు నడిచిన ప్రజలు ఎన్నోసార్లు తిరుగుబడ్డారు, తన్నులు తిన్నారు, చాలామంది చచ్చారు. ఆ సంగతులన్నీ చూస్తున్నటువంటి యెహోషువ ప్రత్యేకంగా ప్రభు కృప పొందుకున్నటువంటి వ్యక్తి. దేవుడే అన్నాడు, మోషే ఇక ఆగు అన్నప్పుడు, మరి కాపర్లేని గొర్రెలు అవుతారు కదా ప్రభువా, మరి ఇలా పరిస్థితి ఏంటంటే, నీ పక్కనే ఉన్నాడు నూను కుమారుడని యెహోషువ, నా ఆత్మను పొందుకొని ఉన్నాడు. సర్వసాధారణంగా సంఘాల్లో అయినా సేవలైనా మన చుట్టూ అయినా ప్రభు కృప ప్రత్యేకంగా పొందుకున్న వాళ్ళని మనమే గమనించలేం. ఎందుకంటే వీళ్ళ దృష్టి అంతా ఎలా ఉంటుందంటే, బాగా
పరిచర్య విస్తరించి గొప్ప సేవకుడు గొప్ప సేవకురాలు అని చెప్పుకునే వాళ్ళ మీదే మనసు అంతా దృష్టి అంత ఉంటుంది. కానీ ప్రభు ఏం చేస్తాడంటే అసలు ఎవరి దృష్టి కూడా పడనటువంటి ఒక మూలన ఉన్నాడు పరిచారకుడుగా. ఆ వ్యక్తి గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. నీ తర్వాత నాయకుడిగా ఉండటానికి అతన్ని నేను కోరుకున్నాను, నూను కుమారుడైన యెహోషువను కోరుకున్నాడు. అంటే తనలో ఒక తీర్మానం చేసుకున్నాడు యెహోషువ, ఏది ఏమైనా సరే ఆ కనాను దేశాన్ని నేను వెళ్ళాలి. కాలేబు కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు, ఏది ఏమైనా సరే పొరపాట్లు జరిగాయా ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ పొందుకొని దిద్దుకోమన్నా కాడు దిద్దుకొని ప్రభు కృప ద్వారా నేను ఎలాగైనా సరే ఈ భౌతికంగా ప్రభు నిర్ణయించిన వాగ్దాన దేశమును ఆ కనాను దేశాన్ని నేను స్వతంత్రించుకోవాలి. అక్కడ మరణించినప్పుడు పితరుల స్వాస్థ్యంలో నన్ను పాతి పెడతారంటే పరలోకంలో పరదేశుకు సంబంధించినది, పరలోకానికి సంబంధించినది పితరుల స్వాస్థ్యం అంటే సమాధి తోట. అబ్రహాము తన భార్య కోసం కొన్నటువంటి ఒక పొలం ఉంది. ఆ పొలంలో అబ్రహాం భార్య అయిన శారమును పాతి పెట్టాడు. ఇస్సాకు భార్యను కూడా అక్కడే పాతి పెట్టారు. యాకోబు భార్య అయిన లేయాన్ని అక్కడ పాతి పెట్టబడింది. రాహేలును యాకోబు ఎంతో ప్రేమించాడు. మార్గం మధ్యలో ఎక్కడో పాతి పెట్టబడింది, పితరుల స్వాస్థ్యంలోకి రాల. ఇలా అట్లా ఇట్లా చెడిపోతికి ఏదో ఒక రకంగా పడిపోయి చివరికి పతనవ స్థితిలో చనిపోయిన వ్యక్తుల కోసము సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై శిలువమ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారానే అందరినీ సంధి చేసుకుని గతకాలం యేసుప్రభు వారు చనిపోయే ఆ చివరి స్టేజ్ లేదా 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచే ఆ ఘడియ వరకు ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళ మొత్తానికి మళ్ళీ ప్రభు సువార్త అందించి రక్షణ సువార్త అందించి వాళ్ళ మొత్తాన్ని ఒకప్పుడు పాతాళము, నరకము, పరదేశు 3 భూమికి కింది భాగంలో ఉండేవి. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయే 3వ రోజు తిరిగి పునరుద్ధానుడై లేచాడో చెరను చెరగానే కొనిపోయాను అని ఉంటుంది లేఖనం. చెర అంటే జైలు, అంటే విశ్రాంతి తీసుకునేటువంటి పరదేశు. ఆ పరదేశులో ఉన్నటువంటి ఆత్మలకు పాతాళములు అప్పటి వరకు ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ కూడా ప్రభు సువార్త అందించి ఆ పాతాళంలో ఈ పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా మధ్యాకాశంలో తీసుకెళ్ళి ఆ పరదేశుని పెట్టి అక్కడ మొత్తాన్ని చేర్చేశాడు. మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మనకి యాస్టీజ్గా మళ్ళీ ప్రభు అలాగ సువార్త చెప్పి తీసుకువెళ్తాడంటే లేదు ఇక అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. మరి అంతకుముందు లేదా అంటే ఉన్నాయి, 5 పుస్తకాలే ఉన్నాయి. 5 పుస్తకాలు ఉన్నాయి కానీ యేసు ప్రభు వారు బ్రతికి చేసిన అద్భుతాల సంగతి వాళ్ళకి తెలియదు. తెలిసినా కానీ వాళ్ళు నమ్మలేదు. అట్లా ఆయన తృణీకరించారు. ఇప్పుడు మనకి చేతికి ఇచ్చాడు ఆయన జీవితం ఎలా ఉందో, ఆయన మనసు ఏంటో, ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం కావాలనుకుంటున్నాడు, ప్రతి మనిషి ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, అన్ని విషయాలు క్షుణ్ణంగా బైబిల్ గ్రంథంలో రాసి ఇవ్వబడ్డాయి. దిద్దుబాటు చేసుకోవటం పొరపాటు విషయంలో 1 కొరింథీ 10వ అధ్యాయం 9, 10, 11 వచనాలు అట్టుకుంటా, యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకై ఇవి దృష్టాంతములు కంటే ఉపమానంగా మీకు కోసం రాయబడ్డాయి అన్నాడు. అంటే దావీదు చేసిన పొరపాట్లు మనం పడకూడదు. అబ్రహాం బలిచ్చే కాడు నిద్రపోయినట్లుగా మనం నిద్రపోకూడదు. యెహోషువ తొందరపాటి ఆ కనానీయులే కపటంగా డ్రెస్ వేసుకొని వచ్చి నటనగా వాళ్ళతో నిబంధన చేసుకున్నప్పుడు అక్కడ దేవుణ్ణి అడగడు యెహోషువ. ఈ 70 మంది పెద్దలు యెహోషువ 70 మంది పెద్దలు ఈ యెహోషువ కలిసి ఒక నిర్ణయం చేసుకుంటారు. ప్రతి నిర్ణయం ఏమో దేవుణ్ణి అడిగి నిర్ణయం చేసేవాళ్ళు ప్రతి విషయంలో. ఈ కపటంగా పాత గుడ్డలు గుట్టుకొని ఎండిపోయిన అప్పాలు తినే తిండిబండారాలు తీసుకొని అక్కడోళ్ళే నుంచో దూరంగా వచ్చనమాయ అని చెప్పని కపటంగా ఆడ కుయుక్తితో ఒక పక్కా ప్లాన్తో నిబంధన చేసుకుంటారు. తీరా 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ మధ్యలో తిరుగుతున్నారు. అరే వీళ్ళేంది మన మధ్యలో తిరుగుతున్నారంటే అసలు ఎవరు ఏంది సంగతి అంటే, మీ దెబ్బకు దడిసి మీ దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి భయపడి మా ప్రాణాలను మా వాళ్ళను దక్కించుకోవటానికే మేము కపటంగా ఇలా వ్యవహరించి మీతో నిబంధన చేసుకున్నాం. నిజం తెలిసింది కాబట్టి మమ్మల్ని ఏం చేయొద్దు, మీ బానిసలకు బతుకుతాం అన్నారు.
అట్లా 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 చివరికి ఏగు మేఘైపోయారు వాళ్ళు. అట్లా ఉండి 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 చివరికి యెహోషువ తర్వాత నాయకుడు లేడు, రక్షకులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఆ తర్వాత వారు కొన్ని విషయాల్లో తిరుగుబాటు చేస్తే దేవుడు శ్రమలకు అనుమతించినప్పుడు వారి నుంచి, ఆ శ్రమలో పెడుతున్న వారి నుంచి వీరిని విడిపించడానికి కొంతమంది రక్షకులను లేపాడు. వారిలో సంసోన్ ఉన్నాడు, యోప్తా ఉన్నాడు, గిద్యోన్ ఉన్నాడు, ఇలా చెప్పుకుంటే చాలామంది. వీళ్ళందరూ టైం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఉన్నంతసేపు ఏమో బాగా బ్రతికారు, ప్రభువులోనే నడిచారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే వాళ్ళ కాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథా ప్రజ తథా రాజా, కుక్క తన వాంతికి తిరిగిందని పంది తిరిగి మళ్ళీ బురదకు మళ్ళింది అన్నట్లుగా వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి ఆ విగ్రహారాధన అవన్నీ చేస్తారు. విగ్రహారాధన భయంకరమైన శాపం. న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, వారు నన్ను విసర్జించి విగ్రహాలతో వ్యభిచరించిరి అన్నాడు. అందును బట్టి నేనే వాళ్ళకు శత్రువునైపోయాను. వాళ్ళు ఆడిగిపోయిన శ్రమలు, వేదనలు, భయంకరమైన ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పని న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఇన్ని శ్రమలు అనుభవించిన 18 సంవత్సరాలు శ్రమలకు అప్పచెబుతాడు, 40 సంవత్సరాలు శ్రమలకు అప్పచెబుతాడు. ఆ శ్రమలు అనుభవిస్తూ ఇక తాళలేక అయ్యో ప్రభు అని ఎర్రికేకలు పెట్టి ప్రభువుకు మొరపెట్టారు. తిరిగి మళ్ళీ ఒక రక్షకుని పంపించి విడుదల ఇవ్వగానే అతను ఉన్నంతసేపు బాగున్నారు, అతను చనిపోగానే మళ్ళీ అమ్మన్నట్లు వెళ్ళిపోతాను. ఈ క్రమంలో వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, ఒకటి విగ్రహారాధన చేయటం, దేవుడు వద్దన్న పని చేయటం, అలాగే వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి చేసుకోవటం, వాళ్ళ భక్తి క్రమంలోకి వాళ్ళ పద్ధతుల్లోకి వీళ్ళు పూర్తిగా వెళ్ళిపోవటం. అన్నిటికంటే ముఖ్యమైన ప్రమాదకరమైన పరిస్థితి చేసిన పొరపాటు ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా దానికి ఎడమవటం. ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు ఎడమయ్యారు మొత్తం లెక్క చేశాడు ప్రభు. కౌంట్ చేస్తే 70 వారాలు లెక్క వచ్చింది. 70 వారాలంటే ఇంచుమించుగా బైబిల్ నియమము కాల ప్రకారము వారం అంటే సంవత్సరం కిందకు వస్తుంది. అంటే సంవత్సరంలో ఎన్ని విశ్రాంతి దినాలు వస్తాయి? అలాగ 70 వారాలు అన్నాడు. 70 వారాలకి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు నెబుకద్నెజర్ అనే రాజుతో దేవుడు మాట్లాడి యెరూషలేము పట్టణాన్ని కొల్లబెట్టాడు, పడగొట్టాడు, తగలబెట్టాడు. యెరూషలేము పట్టణంలో ఉన్న మందిరాన్ని కూడా సొలొమోను కట్టించినటువంటి బంగారు పిటికలతో నిర్మాణం చేయబడ్డటువంటి ఆ మందిరం మొత్తం కోల్చబడి దానికి పొదిగినటువంటి కట్టినటువంటి బంగారం, వెండి, ఇత్తడి, వెలగల రాళ్ళు, రత్నాలు మొత్తం దోచుకొని పోయాడు. ఏమి లేకుండా మందిరాన్ని కూడా పడగొట్టింది, మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోయాడు. ప్రజల మొత్తాన్ని కూడా దోచుకొని వెళ్ళాడు. అలా దోచుకొని వెళ్ళినప్పుడు వాళ్ళల్లో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, అలాగనే ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, జకరియా ఉన్నాడు, జెఫన్యా అని ఇలా చాలామంది చిన్న చిన్న ప్రవక్తలుగా రాయబడ్డ వాళ్ళ చరిత్రను గమనిస్తే వీళ్ళందరూ ఆ బబులోను చెరలో బానిసలుగా ఉన్నప్పుడు వారి కాలాల ప్రకారం ప్రభు తన ప్రజలతో మాట్లాడటానికి వీళ్ళు ప్రత్యేకంగా ఎంచుకున్నట్టుగా వాళ్ళ జీవిత చరిత్రలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. మెట్టుకు మనం ఈరోజు ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని గమనిస్తే వారిలో రాజకుమారులైన వారిని నపుంసకుల యొక్క అధిపతికి అప్పజెప్పాడు ఈ నెబుకద్నెజర్ అనే రాజు. ఎందుకు అప్పజెప్పాడంటే మన కల్దీల యొక్క సాంప్రదాయము, భాష, దానికి శాస్త్ర విద్యలకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా వీళ్ళని ఒకరు చూస్తే నేర్చుకొని ప్రావీణ్యత సంపాదించేటట్టుగా కనపడుతున్నారు. కాబట్టి నపుంసుల అధిపతికి కొంతమంది రాజకుమారులను, వాళ్ళలో దానియేలు ఉన్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవాళ్ళు. వీళ్ళు పెట్టినవి ఈ దానియేలుకు, అలాగనే షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవాళ్ళకి నెబుకద్నెజర్ రాజు పెట్టిన పేర్లు కొన్ని ఉండే. అక్కడ మిషాయేల్ అనేది పెట్టాడు, దానియేలుకు కూడా ఒక పేరు పెట్టాడు. అక్కడ దానియేలుకి
వాళ్ళ యొక్క దేవత పేరు పెట్టాడు. నెబుకద్నెజర్ అనే రాజు వాళ్ళ యొక్క దేవత పేరు పెట్టుకున్నాడు ఇష్టముగా. అంటే జ్ఞానము, దైవ జ్ఞానం కలిగిన వాడని చెప్పాను. అయితే ఇవంతా లెక్క తేలక ముందు ఈ దానియేలు అడ్డం తిరిగాడు. దేనికంటే మా దేహాలతో అపవిత్రమైనది ఏదైనా కానీ మా దేహంలో తీసుకొని మా దేహాలను దేవుని ఎదుట అపవిత్రంగా ఉంచుకోదలుచుకోలేదు మేము. కాబట్టి ఈ కల్దీల ఆచారము, ఈ నెబుకద్నెజరు ఉన్నటువంటి ఆ బబులోను ఆ సాంప్రదాయాలు అవన్నీ చూస్తే పక్కా విగ్రహారాధికులు. రాజుగారి దగ్గరికి వారు నమ్మిన దేవి దేవతల దగ్గర బలిచ్చినటువంటి ఆ మాంసం, శ్రేష్టమైన మాంసం రాజుగారి ఇంటికి పంపించబడుతుంది. ఇక రాజుగారి సముఖం అందున్నటువంటి ఆ రాజుగారి బల్ల మీద ఉండి తినే వాళ్ళందరికీ అదే తినాలి. ఆ ద్రాక్ష రసము కూడా అపవిత్రమైనది వస్తుంది. అంటే ఆ దేవత ముందు మనం చూస్తూ ఉంటాం కదా, విగ్రహార్పితంలాగా అక్కడ పెట్టి పూజ చేసుకొని అయిపోయిన తర్వాత తెచ్చుకొని తింటూ ఉంటాం. అలాంటి క్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నది దానియేలు బాగా గమనించున్నాడు. కాబట్టి రాజు సముఖం నుంచి వచ్చేటువంటి ఆహారమే నాకు వద్దన్నాడు. వెంటనే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలు వైపు చూశారు. ఆహా, మనకు నాయకుడు దొరికాడురా, నీతోనే మేము కూడా నడుస్తామని చెప్పని దానియేలు పక్కన చేరారు ఈ ముగ్గురు కూడా. ఈ నలుగురు కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. మిగతా రాజకుమారులు అనుకున్నటువంటి వీళ్ళంతా ఒక దరి నిలబడ్డారు. వీళ్ళందరూ కలిసి, ఈ నలుగురు కలిసి ఒక తీర్మానానికి వస్తే వాళ్ళు అనుకోవచ్చు, ఎందుకురా బడాయి మీకు, తేడా పడితే ఒక్కసారిగా నలుగురు తలకాయలు దిక్కింద పడుతుంది, చూడరా వాడు అని చెప్పని ఒకళ్ళనొకళ్ళు చూసుకొని బడాయి మాటలు బడాయి వ్యవహారం తప్ప ఏం కాస్త తగ్గించుకోవచ్చుగా. ప్రభు ఏం చెప్పాడు, ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. ఈ మరీ బడాయి కాకపోతే ఈ దానియేలు గాడికి ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ఈ వ్యవహారం చూడరా అని చెప్పని ఇలా వాళ్ళని అనుకుంటూ ఉంటారు. ఇలా సమాజంలో అయినా, కుటుంబంలో, సంఘంలో, పరిచారకులైన, విశ్వాసులైన, సేవకులైనా ఎందుకు వీడికి బడాయి మాటలు, వీడి వ్యవహారం అంతా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ప్రభు వారి పక్షంగా ఉన్నాడన్న సంగతి వీళ్ళకి తెలియదు కాబట్టి తొందరపడి నోరు జారుతారు. తర్వాత మోకం పగిలే సమాధానం వచ్చింది. మన జీవితాల్లో కూడా భక్తి సాధన చేస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళకి బడాయి కాకపోతే పోతున్నారుగా, పోయే భక్తి చేయొచ్చుగా, మళ్ళీ ఎగస్ట్రా భక్తి ఎందుకని చెప్పని అజ్ఞాన స్థితిలో అరాకొర భక్తి సాధన చేస్తున్న వాళ్ళు, అజ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు పక్కా లోకానురీతిగా భక్తి సాధన, వారు నమ్మిన పితరుల పారంపర్యాచారం అంటే తాత ముత్తాతల నుంచి వస్తున్న భక్తి క్రమంలో కొనసాగుతున్న వాళ్ళు కూడా ఇలాగా భక్తిలో ఆసక్తి కలిగి ప్రభు కృప కొరకు ఆ ప్రత్యేకమైన అభిషేకం కొరకు ఎంపర్లాడుతూ భక్తి సాధన చేస్తున్న వాళ్ళని చూసి కూడా ఇలాంటి నోరు జారుతూ ఉంటారు. కానీ ఒక రోజు వస్తుంది వాళ్ళ ముఖం పగిలిపోయే సమాధానం ఇచ్చేలాగా. ఆ మధ్యకాలంలో అలాంటిది ఒకటి జరిగింది. ఏంటంటే బైబిల్ ట్రైనింగ్కి కొంతమంది యవనస్తులంతా కలిసి ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. వాళ్ళలో ఒక్క అతను మాత్రం ప్రత్యేకంగా బ్రతుకుతున్నాడు. అంత ప్రత్యేకంగా ఉంటున్నాడు, ఎవరిలో కలవట్లా. అతని మాట ప్రత్యేకం, ప్రార్థన ప్రత్యేకం, పరిచయ విధానం ప్రత్యేకం, పైనున్న గైడెన్స్ ఇస్తున్న సేవకులతో నడుచుకోవటం ప్రత్యేకం, వాళ్ళకి మర్యాద ఇచ్చే విషయంలో ప్రత్యేకం, అంత ప్రత్యేకంగా ఉన్నాడు. అయితే వీళ్ళకి అది పొసగక, నచ్చక వీళ్ళు ఒక హేళన చేయడం మొదలుపెట్టారు. ఏరో వచ్చాడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సువార్చికుడు వచ్చాడండి అని ఇట్లా హేళన చేయటం మొదలుపెట్టారు. అయినా ఏంది ప్రభు, నేనేం చేయలేదు, నమ్మకంగా నీ సన్నిధిలో కొనసాగుతున్నాను, ప్రార్థన చేసుకున్నాను, భక్తి సాధన చేస్తున్నాను, వాక్యం చదువుకున్నాను, లెక్చరర్ చెబితే వింటున్నాను, రాసుకుంటున్నాను, ఖచ్చితంగా టెన్షన్గా నాకు ఇచ్చిన సబ్జెక్ట్ విషయంలో పర్ఫెక్ట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బోధిస్తున్నాను. దాన్ని బట్టి ఆ లెక్చరర్స్ కూడా చాలా గొప్పగా చెబుతున్నాడు ఇతనని చెప్పని అనుకుంటున్నారు. ఎందుకని ప్రభు నాకు ఈ తృణీకారాలు, నిందలు, హేళనలు ఎందుకు ప్రభు అని చెప్పి అనుకుంటా ప్రేయర్ చేస్తున్నాడు. కానీ ప్రభు సమాధానమేమి ఇట్లా. కొన్ని రోజులు అలా నడిచింది, చివరికి ఆ ట్రైనింగ్ అంతా అయిపోయింది. అయినా సమాధానం ఇవ్వలే ప్రభు. మన జీవితాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు సమాధానం ఇవ్వడు దేవుడు. ఎందుకంటే ఈ హేళన చేసిన వాళ్ళకి
ఇతని బ్రతుకు ఎవరైతే ఏ రీతిగా అయితే హేళన చేశారో ఆ హేళన చేసిన దాన్నే ఈ వ్యక్తి జీవితంలో నిరూపించి అది అక్షరాల తన జీవితంలో నెరవేరేలా చేసి వాళ్ళ ఎదుట సిగ్గుపడేలాగా ప్రభు అతన్ని నిలబెట్టాడు. మన జీవితాల్లో కూడా కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళకు ముఖం పగిలిపోయి సిగ్గుతో తలంచుకునేటువంటి ఆన్సరు సమాధానం మన బ్రతుకులను, కుటుంబాన్ని, సేవను, సంఘాలను ఆశీర్వదించి అవతల వాడికి చంపపెట్టు సమాధానం ఇస్తాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హేళన చేసినటువంటి యవనస్తులు ఎదుట ఏమన్నారు వాళ్ళు? అడుగురా వచ్చాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప ప్రపంచ సువార్థికుడు, గొప్ప సేవకుడు వచ్చాడు అని చెప్పని హేళనగా మాట్లాడు. ఆ మాటలే అక్షరాలు అతని జీవితంలో ప్రభు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్షరాల దాన్ని నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన దానిని ఎవడైతే హేళన చేశారో వాళ్ళ ఎదుట ఇతను ఆ డయాస్ మీద నిలబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే సిగ్గుతో ఇలా తలదించుకున్నాడు. అయ్యో అనవసరంగా, రియల్గా జరిగిన సంగతి ఇది. తొందరపడి ఆ వ్యక్తిని మనం తృణీకరించాం, హేళన చేసి మాట్లాడాం. మనం ఏమైతే హేళన చేసి మాట్లాడామో అదే అతని జీవితంలో నెరవేర్చబడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సువార్థికుడని, ప్రపంచాన్ని అట్లా కదిలిచ్చేటువంటి గొప్ప సేవకుడిగా ప్రభు చేసి అవతల హేళన చేసిన వాడికి గోప పగిలిపోయే సమాధానం ఇచ్చాడు ప్రభు. మన జీవితాల్లో కూడా ఎవరైనా స్థితిని బట్టి, పరిస్థితులను బట్టి హేళన చేయొచ్చు, నిందించవచ్చు, అవమానాలతో భయంకరమైనగా వేదన కలుగు చేయొచ్చు. కానీ నా ప్రభు చూస్తున్నాడు, ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ దానియేలు వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగనే హేళన చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పట్టించుకోలే. ఒక తీర్మానం చెప్పారు, ఆకుకూరలు పెట్టు, తాగటానికి వాళ్ళకి ద్రాక్షరసం ఇస్తున్నాగా, తినడానికి రాజు బల్ల మీద నుంచి వచ్చి ఆ మాంసం శ్రేష్టమైన ఆహారం వాళ్ళకి ఇస్తున్నాగా, అది వాళ్ళకి పండగలాగా ఉంది. కానీ అది ఆహారం తీసుకొని ఆ పానీయం తాగటం వాళ్ళ దేహాలను వాళ్ళు అపవిత్రపరుచుకుంటున్నారు. మేము అలా ఉండటానికి ఇష్టపడతలేదు కాబట్టి ఆకుకూరలు పెట్టు, తాగటానికి మంచిది, 10 రోజులు పరీక్షించు మమ్మల్ని. రాజు సముఖము నుంచి వచ్చేటువంటి ఆహారం, ఆ పానీయం తాగిన వాళ్ళ ముఖాలు చూడు, ఆకుకూరలు నీళ్లు తాగుతున్న మా ముఖాలు చూడు. వాళ్ళకంటే మెరుగుగా ఉంటే మాకు అయ్యే పెట్టు బారుకి. లేదు తేడాగా ఉందనుకో, నువ్వు చెప్పిందే మేము తింటాం. ఇది మా తీర్మానం అన్నారు. అంటే ఒక నిర్ణయం చేసుకున్నారు. వారి దేహాలను దేవునికి సమర్పించుకున్నారు పరిశుద్ధంగా. అలాగనే వారి దేహాల ద్వారా దేవునికి దుఃఖం రాకూడదు, దేవునికి అవమానం కలగకూడదు. అంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి, ఒకవేళ రాజు కుమారులు తీసుకున్నట్టు వీళ్ళు కూడా తీసుకున్నట్టే, నలుగురిలో నతానేలు అన్నట్టుగా వీళ్ళు కూడా గుంపులో గొర్రెలా కలిసిపోయేవాడు. కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఉంటాన్ని బట్టి వీళ్ళు ఒక ప్రత్యేకమైన హోదా పొందారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా అంటే వాళ్ళు ఆ నిర్ణయం చేసుకోవటం వల్ల ప్రభు కృప వాళ్ళకు తోడే ఉంది. వాళ్ళు దేవుని కోసం ఒక తీర్మానానికి రావటాన్ని బట్టి, ఆ తీర్మానం పటిష్టంగా ఉండటాన్ని బట్టి ప్రభు కూడా వాళ్ళని చూసి నా బిడ్డలు కరెక్ట్గా ఉన్నారని చెప్పని వాళ్ళకు తోడే వాళ్ళ తల ఎత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఒక నిర్ణయము, అంటే అది దేహంతో ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి మన దేహాలతో కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఆ మధ్యకాలంలో ఒక తల్లి నాకు తగిలింది. మునిమానవుళ్ళు ఎత్తుకునే వయసు. పాస్టర్ గారు నీకు చెప్పకపోవటం ఏముందలే. ఏందమ్మా అన్న. నేను అంతకుముందే చెప్పా ఒక మాట, మా మొహమాటం వల్ల నా జీవితం చాలా నేను నష్టపోయాను. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారని చెప్పని మొహమాటంతోనే 8 సంవత్సరాలు మనసులో ఉన్న మాట చెప్పక, సంగతి ఏదో తెలుసుకోక నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. మొహమాటం పెట్టుకోకుండా ఏదన్నా సంగతి ఉంటే, మనసులో ఉన్నది ఏదన్నా ఉంటే డైరెక్ట్గా చెప్తే దాని విషయంలో ప్రభుచిత్త ప్రకారం ఆలోచన చేసి చెప్తా, ఏ విషయమైనా కానీ అని. ఇలా యవనస్తులు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను. అలా చెప్పినప్పుడు
ఒకసారి ఒక యవనస్తురాలు విషయంలో దేవుడు ఒక కళ చూపించాడు. అది శోధన. ఎలా అంటే హ్యూమన్ సెక్సువాలిటీ ప్రకారంగా ఆమె నేను శారీరకంగా కలుస్తున్నట్టుగా కళ చూపించాడు. నేను స్లిప్ మీద రాసి ఆ అమ్మాయికి ఇచ్చా. అమ్మాయిడు చూపించాడు, శోధన తొలగిపోవాలని ప్రార్థన చేసుకోండి. అది తీసుకొని తిరుగుతూ ఉంది. అమ్మ చదివా అన్న. చదివా అంది. మరి ఏ నిర్ణయం చేసుకున్నావు తల్లి అంటే ఏం మాట్లాడతలే, మేలకుండా ఉంది. అమ్మ ఈ తిక్కల పిల్లలాగుందని చెప్పని మళ్ళీ చెప్పాను నిలబెట్టి, అమ్మా అది శోధన, పొరపాటు శోధన, అది దాన్ని బంధించమని దేవుని పాదాలు పడుకుని ప్రార్థన చేసుకో అని చెప్పాను. అంతకుముందు కూడా చాలా విషయాలు అలా చూపించినప్పుడు మొహమాటానికి వెళ్ళి చాలా నష్టపోయి చాలా నిందలు, వేదనలు, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు. ఆ విషయం చెప్పి నేను ఎమ్మటిని మోకాళ్ళ మీదకి వచ్చేసి ఉపవాసం ఉండి ప్రభు ఈ శోధన బంధించండి అని చెప్పి ప్రార్థించినప్పుడు ప్రభు కృప ద్వారా ఆ శోధన తొలగిపోయింది. అసలు ఆ చర్యలోకి వెళ్లకుండా ప్రభు కృప ద్వారా ఆయన హస్తము తోడుగా ఉంచి ఆ శోధన నుంచి విడిపించాడు. ఇలాంటి సందర్భాలు కొన్ని మొగమాటం లేకుండా చెప్తాను. ఇలా చెప్పానమ్మా అంటే ఆమె కూడా ఏం చేసిందంటే ఇక 2-3 వారాలు ఆలోచించుకొని తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వచ్చింది. పాస్టర్ గారు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అమ్మో అనుకున్నా నేను. ఆమె వయసు ఏది, మునిమానవుళ్ళు ఎత్తుకుని మునిమానవుళ్ళు ఉన్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సరే విషయం ఏందో తెలుసుకుందా అని చెప్పని, సరే చెప్పమ్మా అని. సరే చెప్పు, ప్రభు ఇచ్చే ఆలోచన బట్టి నీకు చెప్తా, సమాధానం చెప్పాను. రక్షణకు రాకముందు నుంచే ఒక వ్యక్తితో నాకు సంబంధం ఉంది పాస్టర్ గారు. అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. నా భర్త ఉన్నప్పుడు అలా కంటిన్యూ చేశాను. నా భర్త లేడు ఇప్పుడు కూడా అడపదడప ఆయన ఎక్కడికన్నా పిలిస్తే పోతాను, ఆయన ఇక్కడికి వస్తే ఇలా ఉంటాము అని చెప్పని చెప్పుకొచ్చి మరి ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను. ఇంకా ఆడేడు తిరగటం ఎందుకు పాస్టర్ గారు, అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఏమంటాను, పిల్లలు దుమ్ముకు తంతారన్న. పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, కోడళ్ళు వచ్చారు, మనవాళ్ళకి మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, మునిమనవ సంతానం ఎత్తుకున్నావు. ఈ టైంలో ఆ రకంగా పెళ్ళి అంటే తంతారమ్మ ఖచ్చితంగా. అది కరెక్ట్ కాదు. అందుట్లో రక్షణలో ఉన్నావు, అది పొరపాటమ్మా, అలా చేయకూడదు. ఇక ఏమనుకుందో ఏం సైలెంట్గా గట్టినా చూస్తూ ఉంటుంది నాకు. ఎందుకు చెప్తున్నంటే ఈ విషయాన్ని, దేహంతో వాళ్ళు తినే విషయంలో ప్రభు చెప్పాడు కదా, తినే విషయంలోనేమో ఇక్కడ యేసు ప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటే అది తెలియక తినే విషయంలోనేమో యోగ్యంగా ఎంచబడుతుంది, తెలిసి కూడా విగ్రహార్పితం తింటే శిక్షగా ఎంచబడుతుంది. అయితే ఇక్కడ పాత నిబంధన కాలం ప్రకారం ఉన్నారు కాబట్టి విగ్రహార్పిత సంబంధమైంది వీళ్ళకి అసలు అంటుకోకూడదు, దానికి దూరంగా ఉండాలి ధర్మశాస్త్రం ప్రకారం. ఆ నియమం ప్రకారం దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటారు ఆ విగ్రహార్పితం సంబంధించింది మా దేహంలో పడకూడదని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం మాది, చావునేం చేస్తాం కానీ ఆ నిర్ణయాన్ని మేము మార్చుకోన్నారు. ప్రభు కృపతోడే వాళ్ళ దేహాలు ఇంకా లేఖనం అక్కడ ఉంటుంది. 17వ వచనంలో అట్టుకుంటే ఒక మాట, అక్కడ పరీక్షించి చూడగా ఆ 4 బారుల యొక్క సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, పైన 15వ వచనంలో చూస్తే రాజు భోజనము భుజించు బాలులకందరికి ముఖముల కంటే శాఖ ధాన్యాదులను తీసుకున్న వీళ్ళ విషయము ఇంకా గొప్పగా ఉందంట. మంచిగా శాఖ ధాన్యా బాలుల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, అంటే ఆకుకూరలు తిన్న వాళ్ళ మొఖాలు ఈ రాజు సమూహం నుంచి వచ్చిన మాంసం, ఆ ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళ మొఖాల కంటే సౌందర్యంగాను కళగా కనపడి ఉంటాయి. ఇక అప్పుడు నపుంసుడైన అధికారి తెప్పరిల్లాడు, తేరుకున్నాడు. అయితే ఈ లేఖనం ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, ఒక నిర్ణయం, మనం తీసుకునే నిర్ణయమే జీవితాన్ని
విప్లవాత్మకమైన ఆశీర్వాదము, విప్లవాత్మకమైనటువంటి ఒక గొప్ప దీవెనగా చూపిస్తుంది అనేకులకు, అనేక కుటుంబాలకు, అలాగే సంఘాలకు, అలాగనే సమాజాలకు, పట్టణాలకు, రాష్ట్రాలకు, దేశాలకు కూడా, ప్రపంచానికి కూడా దీవెనగా మార్చేస్తుంది మనం తీసుకునే నిర్ణయం. సంసోను సున్నతి చేయబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఎంచబడినవాడు. అయితే ప్రభు యొక్క ఆత్మ తన మీద ఉన్నదన్న సంగతి తెలుసు. ఫిలిస్తీన్ల బారి నుంచి ఇజ్రాయేలు మొత్తాన్ని రక్షించాలని ఎంచబడ్డాడని తెలుసు. కానీ తను చేసే చిలిపి చేష్టల వల్ల సింహమును ఒక మార్గంగా వెళుతుంటే సింహం ఎదురు వస్తే చీల్చి ఆడబడేస్తాడు, చంపి. కొన్ని రోజులు మరి ఆ పై మార్గంలో ఎక్కడో ఉంటాడు. తిరిగి వచ్చే సమయంలో ఆ సింహం యొక్క కళాభరం మధ్యలో తేనె తెట్ట పెడుతుంది. పచ్చిగున్న మాంసం ఆ ఎముకలు దట్టంలో తేనె తెట్ట పెడతాయా? కుదరదు. ఎందుకంటే భయంకరమైన చెడు వాసన వస్తుంది. అంటే తను వెళ్ళి ఎన్నో రోజులు ఉన్నాడు ఆ పైన ఎక్కడో వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయి. తిరిగి వచ్చేటప్పుడు అని ఉంటుంది లేఖనం. తిరిగి వచ్చేటప్పుడు తను ఒకప్పుడు సింహాన్ని చీల్చి చంపి పడేసిన అక్కడ చూడంగానే ఆ సింహం యొక్క కళాభరానికి అంటే ఎముకలకు తేనె తెట్ట పెట్టింది. వెళ్ళాడు, అమాంతంగా తేనె పట్టుకున్నాడు, తీసుకున్నాడు, తిన్నాడు. దాంట్లో కొంత తెచ్చి వాళ్ళ అమ్మ నాయనకు కూడా పెట్టాడు. తెలియకుండా పెట్టాడు అక్కడ. అదే రాసి ఉంటుంది. ఈ తంతంతను కూడా ప్రభు క్షమించాడు. అయితే విస్తారముగా శరీర వాంఛల నిమిత్తమై ఇక ఆడవాళ్ళ కోసం వెతుకులాట భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే చివరికి ఒకే ఒక చోట పట్టబడ్డాడు. ఇక అదే తన పతన స్థితి. ఢిల్లీలో ఒళ్ళో పడ్డాడు. ఆమె తన యొక్క బలము గురించి విసిగిస్తునేసరికి ప్రాణం విసిగి చావగోరి ఇక తప్పక తన నోటి నుంచి చెప్పకూడని నిజాన్ని అక్కడ చెప్పేశాడు. ఇక ఆ దెబ్బతో ప్రభు నిర్ణయించుకున్న నిర్ణయంలో నుంచి పక్కకి వెళ్ళిపోయి తన నిర్ణయం చొప్పున అక్కడికి వెళ్ళిపోతే కళ్ళు ఓడబెరకబడి తనకు ఒక నిర్ణయానికి వచ్చి ఆ ఫిలిష్తుల యొక్క దేవాలయంలో అందరూ ఆరాధిస్తుంటే వాళ్ళతో పాటు ప్రభువుతో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ ఒక్క మార్కు నన్ను జ్ఞాపకం చేసుకో. వీళ్ళందరితో పాటు నేను కూడా చనిపోతాను, చనిపోయినా పర్లేదు, వీళ్ళ మొత్తాన్ని చంపుతానని చంపి అంటే తనుగా నిర్ణయం చేసుకున్నటువంటి పతన స్థితి అది. ఆ నిర్ణయం ప్రభు నిర్ణయించిందేమో నాజీరు చేయబడి అంటే క్షౌరం చేయకూడదు అతనికి. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ప్రత్యేకపరచబడినటువంటి వ్యక్తి, ఇతని పట్ల కొంచెం గొప్ప ప్రణాళిక కలిగిన వ్యక్తి అని చెప్పంటే సైతానుగాడు వేసిన ఉరిలో అతను ఈజీగా పడిపోయి శరీరాశలను బట్టి అటు వెళ్ళిపోయి చివరికి పతన స్థితికి వెళ్ళిపోయాడు. సంసోను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వచ్చినది కీడు. అంటే తన ప్రాణాలే తను కోల్పోయే పరిస్థితి, తను అభిషేకం కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు, తన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు తను చేసుకున్న నిర్ణయం. కానీ ఇక్కడ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చేసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే వాళ్ళ యొక్క ఆ జ్ఞానము, ఆ దైవ జ్ఞానము, ఆ సకల శాస్త్రముల మీద కలిగినటువంటి ప్రావీణ్యత అంతా చూసి దానియేలును ఒక ప్రధానమంత్రిగా తీసుకెళ్ళి అంటే ముఖ్యులుగా వాళ్ళలో ఒకడిగా పెట్టుకున్నాడు రాజు. వాళ్ళతో పాటు ఇక ఆ విగ్రహం దగ్గరకు వచ్చేసరికి నెబుకద్నెజర్ అంటాడు, ఈ విగ్రహానికి మొక్కాలంటే చావనైనా చచ్చాం కానీ విగ్రహానికి మొక్కండి. తీసుకుపోయి ఆ అగ్నిలో పడేస్తే వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారు, నువ్వు చెప్పిన దానికి మేము మొక్కం, చంపుతావు చంపుకో, ఆ అగ్నిగుండంలో పడేసిన దాంట్లోంచి కూడా మా దేవుడు తప్పించగలడు, తప్పించకపోయినా పర్లేదు, మా దేవుని కొరకు చావనేం చేస్తామని చెప్పని ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం రాజుకు కడుపులో మండింది, కోపం పెరిగిపోయింది. 7 అంతలో పెంచి పండుకాడు అగ్ని పెంచితే వీళ్ళ దేశం పోయి దాంట్లో వేస్తే వేసేటప్పుడు ఉన్న ఆ వ్యక్తులు ఆ అగ్ని దెబ్బకు కాలి చచ్చారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళతో పాటు 4వ వ్యక్తికి యేసయ్య వచ్చాడు, ప్రశాంతంగా దాంట్లో తిరుగుతూ ఆరాధిస్తూ ఉన్నారు. రాజు అదురుపోయి బయటికి రండి అయ్యా, జీవం గల దేవుని సేవకులైన షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రండి అయ్యా, బయటికి రండి అని చెప్పని రమ్మంటే బయటకు వచ్చారు. ప్రశాంతంగా చూసుకుంటే పొగవాసన రాలేదు,
ఎక్కడ కూడా వెంట్రుకలు కమిరిపోయినట్టుగా ఏ వాసన, అగ్ని వాసనే లేదంట వాళ్ళ దగ్గర. ప్రభు కోసం తీర్మానం చేసుకుంటే అక్కడ రోషంగా నిలబడ్డ దాన్ని బట్టి నెబుకద్నెజరు కింద ఎన్ని దేశాలంటే 120 పైచిలుగు దేశాలు, అంటే ప్రపంచంలో ఉన్న అప్పట్లో ఉన్న దేశాలన్నీ, వాటిలో మన భారతదేశం కూడా ఉంది. మన భారతదేశం కూడా మొత్తానికి ఒక శాసనం బయలుదేరింది. ఏంటయ్యా శాసనం అంటే, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు యొక్క దేవుడే దేవుడు. ఇతనిది వీళ్ళని కానీ వీళ్ళ దేవుని కానీ దూషించారా, ఏదైనా కీడు తలపెట్టారా, వాడి ఇల్లు పెంట కుప్పగా మారుతుంది, వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తానని శాసనం బయలుదేరింది. దానియేలు చెప్పిన దాన్ని బట్టి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దానియేలుతో పాటు పక్కన ఆ బబులోను సంస్థానం అంతట్లో కొంచెం హెచ్చించి వాళ్ళకి మంచి పొజిషన్లో ప్రభు కృప ద్వారా వచ్చాయి. మనం అనుకుంటాం ఏదైనా ఒక తీర్మానం చేసుకొని ప్రభు కోసం నిలబడితే కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, నిందలు, వేదనలు రాని వచ్చినా సరే నా ప్రభు వాటన్నిటిని పూదండలుగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును. హామాన్ అనేవాడికి నేను మొక్కనంటే మొక్కనండి. ఎందుకంటే యూదుడు సాంప్రదాయం దేవునికి తప్ప ఇంకెవడికి మొక్కకూడదు, రాజుకైనా సరే మొక్కకూడదు. అది కూడా ఇజ్రాయేలు రాజుకి మామూలుగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వందనం తెలియపరుస్తారు. కానీ వీడేమో అన్యుడు, హామాన్ అనేవాడు మొక్కనంటే మొక్కన అన్నాడు. వాడు మొక్కని దాన్ని బట్టి మొర్దెకై అనే అతను మొక్కని దాన్ని బట్టి హామాన్ అనేవాడు మొఖం చిన్నబుచ్చుకొని ఇంటికి వెళ్ళి భార్యతో, స్నేహితులతో సమాలోచన చేశాడు. ఇంత గొప్ప పదవి వచ్చింది కానీ ఉపయోగం ఏముంది? వాడిని చూడు, ఎవరు ఆ మొర్దెకై అనేవాడిని చూడు, అందరూ నాకు సాగిలు పడతారు, వీడు ఒక్కడు సాగిలు పడ్డాడు. ఎవరు ఏందంటే యూదులు, వాళ్ళ జాతి వాళ్ళు ఇలా ఉన్నారు. మరి ఇంకెందుకు రాజుతో మాట్లాడే ఒక తీర్మానం మొత్తాన్ని చంపేసేయి, అధికారం ఉందిగా, నీకు అధికారం వచ్చిందిగా, కానీ అండు కానీ అని చెప్పాడు. ఆ మొర్దెకై కోసం బాగా ఎత్తైన ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు. మొర్దెకైకి ఆ సంగతి తెలిసింది. 3 రోజులు ఉపవాసం ఉంటే, మొర్దెకై యూదులంతా ఉపవాసం ఉంటే, చివరికి హామాన్ యొక్క ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఏ ఉరికొయ్య హామాను సిద్ధపరిచాడో మొర్దెకై కోసం, అదే ఉరికొయ్యకి హామానే ఉరి తీయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును. పొంచి ఉన్న ప్రమాదాన్ని బట్టి ఉపవాస ప్రార్థన అనే తీర్మానం చేసుకోవటం వల్ల, ఒక నిర్ణయం వల్ల తన జాతి ప్రజల మొత్తాన్ని కాపాడుకోగలిగింది ఎస్తేరు కానీ మొర్దెకై కానీ. మొర్దెకై కూడా ఘనపరచబడ్డాడు. మొర్దెకై కూడా అందరి ఎదుట గౌరవించబడ్డాడు. హామాన్ యొక్క పోస్ట్ బీకి మొర్దెకైకి ఇవ్వబడింది. మొర్దెకైకి ఇవ్వబడింది హామాన్ పోస్ట్ బీకి. కారణం పెను ప్రమాదం పొంచి ఉంది. కానీ ఆ ప్రమాదం విషయంలో ఒక సమాలోచన చేసి ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభువును బతిమలాడి చూస్తే కార్యము కళ్ళెదుటుంది. తన స్వజనులందరినీ కూడా రక్షించుకోగలిగాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూర్చొని, ప్రభు అంటాడు కదా, ఎవడైనా ఇల్లు కట్టాలనుకుంటే ముందుగా కూర్చొని తగులుబడి అంటే తగలబెట్టుకోవడం కాదు, కానీ మన దగ్గర ఎంత ఉంది, మరి ఇల్లు కడితే సరిపోతుందా, గృహప్రవేశానికి ఎంత అయితే, ఆ మొత్తం ఖర్చులు గాంగా సరిపోతాయా ఏందని చెప్పని ఆలోచన చేసుకొని ఒకడు ఇల్లు కడతాని మొదలు పెడతాడు కదా. మీరు కూడా ఏదైనా పని చేయాలనుకుంటే అట్లానే ఇక్కడ కూర్చొని ఒక ఆలోచన చేశారు, ఎట్లా ఈ సమస్య నుంచి మనం బయటపడేది, ఎట్లా అధికారికంగా వెళితే ఏమైనా మార్గం ఉందా, అడగపోతే వల్ల కాదు, రాజకీయ పలుకుబడి ఉంది అవతల వ్యక్తికి అనుకోవచ్చు. లేదు మరి ఎలా వెళ్ళాలి ఏంటంటే మన వల్ల అసలు ఏమీ కాదు, ఏదైనా దేవుడే చేయాలి ఈ కార్యం అనుకుంటే వెళ్ళిపోయి అమాంతంగా దేవుని పాదాలు పట్టుకొని 3 రోజులు ఉపవాసం ఉండి, ఏంది ప్రభు అంటే ఆయన కదులుతాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రతి సమస్యకు పరిష్కారం వచ్చేస్తుంది. ఉపవాస ప్రార్థన కఠినమైన వాటి విషయంలో పరిష్కారం చూపించేటువంటిది. ఉపవాస ప్రార్థన వల్ల ప్రభు ప్రత్యేకమైన ఆత్మబలం పొందుకోగలుగుతాం. ఉపవాస ప్రార్థన దేనికంటే చీకటి అంధకార శక్తుల బంధకాల మీద నుంచి విడుదల పొందే అటువంటి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కలగటానికి, ఒక రకమైన శక్తి పొందుకోవటానికైతే, కఠినమైన సమస్యలు మన వల్ల కాదిక చేతులు ఎత్తేసిన పరిస్థితి అందరూ, కానీ ప్రమాదం ఎదురు పొంచి ఉంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటే,
3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు కదులుతాడు. మొర్దుకై యొక్క సంతానం మొచ్చని అంటే ఇప్పుడు మన ఆలోచన ప్రకారం మన కుటుంబం విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, లేదా పరిచర్య విషయం, సంఘం విషయంలో కానీ, సేవ విషయంలో కానీ ఎవడో ఏదో చేస్తాడని భయపడుతూ అధికారికంగా అన్ని బలగాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి అనుకుంటే అసలు బలం పైనుంచి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బలాన్ని రిలీజ్ చేయాలంటే ఆ బలమైన హస్తం ఈ భూమి మీద మన పక్షంగా, సంఘం పక్షంగా, సేవ పక్షంగా, కుటుంబ పక్షంగా, బిడల పక్షంగా, చేస్తున్న వృత్తుల పక్షంగా అన్ని విషయాల్లో ఆ బలమైన హస్తం కదలాలంటే మనం గదిలి వెళ్ళి ఆయన ఎదుట 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజులు ఇంకంతకంటే అత్యధికమైన రోజులు ప్రభు ప్రేరేపిస్తే ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత కఠినమైన సమస్యకైనా పరిష్కారము, సమాధానము, ఆశీర్వాదము ఇట్టే వచ్చేస్తాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానాన్ని బట్టి వారి యొక్క యూదా సంతానం మొత్తం అంటే యూదుల మొత్తాన్ని మీదకి వచ్చేటువంటి ఆ పెను ప్రమాదం నుంచి 3 రోజుల ఉపవాసం వల్ల విడిపించబడ్డారు. తృణీకరించబడ్డాడు. వీడినేదో చేద్దాం అనుకున్నారు, కానీ అతను ఏమీ చేయలేకపోయాడు. ఎవడైతే కీడు ఎంచాడో ఆ కీడు వాడి నెత్తి మీదే పడదు. మన జీవితాల్లో అయినా, కుటుంబం విషయంలో అయినా, బిడ్డల విషయంలో అయినా, లేదంటే సేవ విషయంలో, సంఘ విషయంలో, బోధ విషయంలో కానీ, ఇంకా ఎక్సెట్రా ప్రతి విషయంలో కానీ ఎవడైనా ఏదన్నా కీడు తలపెడితే, ఒకవేళ మాంత్రిక వైద్యుల ప్రయోగాలు చేస్తున్నా అవన్నీ పోయి వాళ్ళ మీద పడితే ఆ కీడు వాళ్ళకే జరుగుతుంది. యేసన్న గారు సేవ చేస్తున్నప్పుడు తొలి దినాల్లో ఒక ఇంటి వాళ్ళు పిలిపించారట. అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఎందుకయ్యా? రోజు కొన్ని నిమ్మకాయలు, మిరపకాయలు, మసిబొగ్గు, వెంట్రుకలు మా ఇంటి ముందుకు వచ్చి పడుతున్నాయ్యా. ఆ ఇంటి ముందు ఆడే ఉంటున్నాయ్యా. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా మీద ఎవరో చేతబడులు చేయించారంటయ్యా. మరి మాకు కొంచెం భయంగా ఉంది. మా నాన్నగారికి కూడా కొంచెం ఆరోగ్యం నలతగా ఉందయ్యా. ఇది పరిస్థితి. వాటి యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతున్నట్టుందయ్యా. అయ్యా మీరు వచ్చి ప్రేయర్ చేయండి అయ్యా. సరే నేను వస్తున్నా పదా అని చెప్పని వచ్చి ఆ ఇంట్లో ఉండి ప్రార్థన చేశాడు. కళ్ళు మూసుకోగానే నిమ్మకాయలు కొన్ని, మిరపకాయలు కొన్ని, బొగ్గులు కొన్ని, ఎంట్రుకలు కొన్ని వచ్చి ఆడ ఆగుతున్నాయంట. ఆగుతున్న తర్వాత బాగా ప్రార్థనలో ధ్యానంతో చూస్తూ ఉన్నాడంట. దర్శనంలో ఆ ఇంటి చుట్టూరు అగ్ని లాంటి ఒకటి గీరు గీసినట్టుగా ఆ ఇంటి చుట్టూరు ఒక గీత కనపడుతుంది. ఆ గీతలో మంట కనపడుతుంది. ఆ గీత దాకొచ్చి నిమ్మకాయలు, ఆ గీత దాకొచ్చి మిరపకాయలు, ఆ గీత దాకొచ్చి బొగ్గు, ఆ గీత దాకొచ్చి ఎంట్రుకలు ఇలా వచ్చి ఆగిపోతున్నాయి. లోపలికి రావట్లేదంట. ఏంది లోపలికి రావట్లేదని చెప్పని చూస్తే ప్రభు యొక్క రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని ప్రాకారము ఆ ఇంటి చుట్టూరు వేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసన్న గారు వెళ్ళాడు, ప్రార్థించాడు. ఏసునామములో తిప్పి కొడుతున్నాను ప్రభు అనగానే ఎవడైతే కీడు తలపెట్టాడో ఈ ఇంట్లో వ్యక్తులు చావాలని చెప్పని చేతబడి చేస్తే ఆ ఇంట్లో వ్యక్తులు చచ్చారు. చేసినోడు ఇంట్లో చచ్చారు. దేవునికి మహిమ కలుగును. సేమ్ ఇలా సిచ్యువేషను మా మేనత్త నోతక్కిలో ఉంది. వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ స్థలం మాంత్రిక ప్రయోగాలు చేసి కొన్ని చేతబడికి సంబంధించిన ఆడ పెట్టారు. వాళ్ళకున్న కక్షలను బట్టి ఆ స్థలం వాళ్ళ విషయం. అయితే దాని ప్రభావం మా మేనత్తను తాగుతుంది. ఎట్నే కళ్ళు తెరిచి నిద్రపోతుంది. ఏం అర్థం కావట్లా. అయితే మా మేనత్త కొడుకు కూతురు వచ్చి ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్ళారు. తర్వాత నేను రక్షణ పొందిన కొత్తలో జరిగిన విషయం ఇది. తర్వాత ఆడికి వెళ్ళంగానే డాక్టర్లు అయినా చూశారు. వెంటనే కళ్ళు తీసుకొని నిద్రపోతాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. ఇంకా 3 రోజులు నువ్వు చచ్చేదానివి నీ బిడ్డలు ఎడకు తేకపోతే. నీ బిడ్డలు ఎడకు తేవటం ఒక మేలు అయితే, నీ చుట్టూరు నీ భర్త, బిడ్డలు, ఇంటి చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ ఈ మూలగా ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. కంచె వేస్తా. మీ మేనల్లుడు ఈ మూలగా ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన వల్ల నువ్వు ఇంకా బతుకున్నావు, లేకపోతే ఎప్పుడో ఎగిరిపోయేదాన్ని.
ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా మేనన్న దర్శనంలో ఎట్లా కళ్ళు తీసుకొని చూస్తామండి. ఎడదాకా జుట్టుతో, భుజాల దాకా జుట్టుతో బైబిల్ అట్లా పెట్టుంటే దానికి వెళ్ళి కాళ్ళు పెట్టి అంటాను. ఎదిరే హే అన్న అని చెప్పని ఏమో చూస్తాను, అంతే ఎగిరిదండి మేము కాలుతో. ఆ తనటం అంటే దర్శనంలో కనపడుతున్న పిక్చర్ ఇది. తనటంతోనే అది వెళ్ళిపోయింది ఆ చీకటి. నేను వెళ్ళానంట, డాక్టర్ కోట్ వేసుకొని వెళ్ళి కూర్చొని ఆ రిపోర్ట్ సిటీ అని చెప్పి చూసి తీసుకొని అంత అయిపోయింది క్లియర్ అని చెప్పని పక్కకి వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ తర్వాత వాళ్ళు చెబుతున్నారు సాక్ష్యం ఇక్కడ జరిగిందే. వింతేందో తెలుసా, ఏటి వల్ల అయితే ప్రభావం పడి ఏం చనిపోద్ది అనుకున్నారు, ఆ ఇంట్లో ఆ చాతబడికి సంబంధించిన ఎవరైతే పెట్టారో వాళ్ళ ఇంట్లో ముసలాం చచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. కీడు మనకు తలపెట్టాడంటే వాడికి కీడు వాడికే వచ్చుద్ది. ప్రకటన కీర్తన గ్రంథం కీర్తనల్లో 35వ కీర్తనలో ఒక మాట ఉంది. 35వ కీర్తనలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, వాడు ఎంచిన కీడు వాడి నెత్తి మీదకే వచ్చును కాకనే ఒక మాట ఉంది. 35వ అధ్యాయము 8వ వచనం. వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చును గాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుపడును గాక, వాడు ఆ చేటులోనే పడును గాక. ఒడ్డిన వల అంటే వాడు ఒడ్డిన వల అంటే ఎవరి కోసమైతే ఒక కీడు ఎంచి పెట్టాడో, జాగ్రత్తగా భద్రం చేసి చేస్తున్నాడో, వాడు ఎంచిన ఆ ఒడ్డినటువంటి ఆ కీడు ఏదైతే ప్రమాదం జరగాలని ప్రయోగిస్తున్నా అవే పోయి వాళ్ళ మీద పడతాయని అర్థం. వాడు ఆ చేటులోనే పడును కాకంటే మనకి ఏమైతే గాలగాలనుకొని అవతల వ్యక్తులు ఏదైతే చేస్తుంటారో అదే వాళ్ళకి సంభవించటం. హామాను పరిస్థితి అదే అయింది. ఇప్పుడు ఆ చేతబడులు చేసిన వాళ్ళ పరిస్థితి అదే అయింది. అంటే ఒక నిర్ణయము, వీళ్ళు దేవుని కొరకు రోషంగా బ్రతకడానికి నిర్ణయం చేసుకున్నారు. నా ప్రభు ఏం చేశాడు, వాళ్ళని ఎక్కడ కూడా కీడు దగ్గరకు దేశపోనిలా. ప్రభు వాక్యం ఏమంటుంది, నీ గుడారములో ఏ కీడు కూడా ప్రవేశించదు. అదేనా రాసి ఉంది బైబిల్లో. నీ గుడారంలోకి ఏ కీడు కూడా, ఏ నష్టం కూడా రాదు. ఆయనే నీ గుడారం చుట్టూ అగ్ని ప్రాకారమే ఉన్నాడు. నీ బిడల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ సంఘం చుట్టూ, సంఘ బిడల చుట్టూ, మందిరం చుట్టూ, సమస్తం చుట్టూ ఆయనే అగ్ని ప్రాకారము. ఏ కీడు రానిస్తాడు. కాకపోతే పలానా వ్యక్తులు ఇలా కీడు తలపెట్టారని మాత్రం తెలియపరుస్తాడు. ఎందుకంటే అలర్ట్ అయ్యి నీ వంతుగా నువ్వు ప్రార్థన చేయటానికి. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు చేయాల్సిన పని అదే. ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటే చాలు, మిగతా కార్యము ఆయన హస్తం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తం చాపబడింది, అది చేసుకొని పోద్ది. ఏమంటాడు యేసయ్య, యెహోవా నోటి నుంచి బయలువెళ్ళిన మాట ఆయనకు అనుకూలమైన కార్యం చేయక తిరిగి మరలి వచ్చునా అంటే అది ఖచ్చితంగా ఆయన అనుకున్నది చేసుకొని తిరిగి వచ్చుద్ది. మనకు ఒక వాగ్దానం ఇస్తాడు, మనకు ఒక మాట ఇస్తాడు ఇలా ఉపదేశం ద్వారా. దాన్ని మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నా ప్రభు మాట ఇచ్చాడు, కార్యం చేస్తాడని. యోసేపు విషయంలో ఏమైంది, 105వ కీర్తనలో 19వ వచనంలో మాట ఉంటుంది. ఒక మాట, అతనుకు దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడు వరకు ఆ మాట అతన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. 19వ వచనంలో ఉంటుంది, 105వ కీర్తన 19వ వచనం. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. అంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడో దాని విషయంలో ఆయన ఆతురత పడతాడు. ఆయనే యోసేపు విషయంలో కదిలి గొప్ప కార్యం చేసినట్టుగా కనపడుతుంది. మనము తీసుకునే ఒక నిర్ణయం, ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నిర్ణయం. పౌలు, పేతురు, యాకోబు, యోహానులు అనే మిగతా అపోస్తులందరినీ చూస్తే ప్రభు కొరకు చనిపోవడానికి కూడా మేము ఇష్టపడుతున్నామని ఒక నిర్ణయం చేసుకున్నారు. అలాగనే వాళ్ళు హతసాక్షులుగా, ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ హతసాక్షులుగా మారారు.
ఇంకొకడేమో తనకు తనుగా నాశనాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఒక ఆయన మాత్రం ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్ గారు మాత్రం ఎవరి చేత చంపబడకుండా ప్రభు అనుమతి చొప్పునే మరణించాడు. ఆ ఒక్కడు ఎక్కడున్నాడంటే ప్రభు యొక్క హృదయం ఈ లేఖనంలో ఉంటుంది. ఆయన రొమ్ముల మీద అంటే గుండెల మీద ఆనుకొని ఆయన గుండె చప్పుడును, గుండె స్పందనను, హృదయ స్పందనను గమనించినటువంటి వాడు యోహాను. ఆ యోహాను ఎన్నో చిత్రహింసలు పెట్టారు, సలసలసల కాగుచున్న నూనెలో దించారు, కానీ ఏమి చేయాల. సలసలసలగా కాలుచున్నటువంటి అగ్నిలోకి దించారు, ఏమీ కాల. బాగా మరుగుతున్నటువంటి తార పోసిన ఏమీ కాల ఆయనకి. అరే వీడేందిరా, ఏం చేసినా కానీ ఏం కావట్లేదు, అరే వీడికి అసలు చావే రావట్లేదు, ఎంత మనం ఏది చేస్తున్నా కానీ ఏమి కావట్లేదని నివురిపోయి లాభం లేదు. వీడి వల్ల ఈ నెడుగుడు చంపలేకపోతున్నాం కాబట్టి ఆ పద్మాస్ దీపం అంతా చీకటి గుహ, ఎవడు ఉండడు పట్టించుకునే నాదుడు, తిండి లేదు ఏమి లేదు, ఆడ పడెత్తే పోద్ది. వాడే తిండి లేక ఆకలి తలముటించి ఎప్పుడుకో వాడు చస్తాడులే పారా అని చెప్పని తీసుకుపోయి ఆ పద్మాస్ దీవిలో ఉన్నటువంటి ఆ బందీ కారాగృహంలో పడేశారు. అక్కడ దేవుడు విప్లవాత్మకమైనటువంటి దర్శనం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం ఇక చివరిలో జరగబోయే సంభవాలు, దానియేలు ద్వారా ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. దానియేలు పాత నిబంధన కాల ప్రకటన గ్రంథం, అలాగనే క్రొత్త నిబంధన కాల ప్రకారము యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఇక్కడ యోహానికి ఏం చెప్పాడు, అక్కడ దానియేలుకు కూడా అదే చెప్పాడు. అసలు విచిత్రం అనమాట. దానియేలుకి యోహానుకి సంబంధం ఉండదు. ఇతను చనిపోయి 100 సంవత్సరాలు అవుతుంది, ఇతను పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది, వీళ్ళ మధ్య 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ ప్రకటన గ్రంథం తీసుకొచ్చి వాళ్ళేమో చంపడానికి ఎంత ప్రయత్నం చేసినా వల్ల కాలేదు. ఆ గృహలో చీకట్లో పడి వాడే చేస్తాడు అనుకొని తీసవాడు పడేస్తే అక్కడ ప్రభు ఆశ్చర్యకరంగా యోహాన్ని నిలబెట్టుకొని ప్రకటన గ్రంథం 21 పుస్తకాల యొక్క సర్వ సమ్మేళనం, అంటే భవిష్యత్తులో జరగబోయి సంఘం ఎదుర్కోబోయి ఎత్తబడిన తర్వాత తిరిగి వచ్చే ప్రభు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి సంగతులన్నీ యోహాను ఆయన గుండెల మీద ఆనుకున్నటువంటి యోహాను ద్వారా ఆ విషయాలు తెలియపరిచాడు. తన ప్రభు కోసం తాను ఒక నిర్ణయం చేసుకోవటం వల్ల ఈ ప్రత్యక్షత ప్రజలకు అందించడానికి యోహాను ఉపయోగపడ్డాడు. మనం కూడా దేవుని కొరకు శ్రమల వేదనలు అయినా సరే నిలబడ్డప్పుడు ఆశ్చర్యకరమైన, అసలు ఎవ్వడికి అంతుపట్టినటువంటి ప్రత్యక్షతతో కూడినటువంటి ఉపదేశాన్ని నీ ద్వారా ప్రపంచానికి ప్రభు అందించవచ్చు. పుస్తక రచన ద్వారా ప్రపంచానికి నీ ద్వారా అనేక సంగతులు అందించవచ్చు. పాట రచన ద్వారా కూడా ప్రభు నీ ద్వారా, మన ద్వారా, అందరి ద్వారా, నా ద్వారా అయినా సరే పాట రచన ద్వారా అనేకమైన సంగతులు ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి తెలియపరచవచ్చు. పుస్తక రచన ద్వారా ప్రపంచానికి తెలియపరచవచ్చు. అలాగనే ఉపదేశం ద్వారా కూడా ప్రపంచానికి తెలియపరచవచ్చు. దానికి సాదృశ్యం ఎవరంటే పేతురు గారు. సంఘముకు స్తంభాలుగించబడ్డ పేతురు, యోహాను, యాకోబులు, ఫిలిప్పు, స్టెఫెన్ అనేవాళ్ళు, వీళ్ళు అసలు చదువులేని పామర్లు. పౌలన్న ధర్మశాస్త్రం గురించి బాగా క్షుణ్ణంగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి ఎటువంటి నిందలేనటువంటి వ్యక్తి బ్రతుకులో కూడా. మరి అలాంటి వ్యక్తి ఆయన గురించి పెద్దగా చెప్పుకోలేదు. కానీ ఈ విద్య లేని పామర్లు చేపలు పట్టుకునేవాళ్ళు కదరా, మన కళ్ళ ముందే బతికారు కదరా. అసలు ఇంత ఆ ప్రత్యక్షత ఏంది, ఆ ఉపదేశ సారాంశం ఏంది, అసలు నేను ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, ఎన్నో సందేశాలు అందించాను అదే లేఖనం ద్వారా, నాకు ఎప్పుడు రాలేదబ్బా ఈ ప్రత్యక్షత, ఈ ఉపదేశం, ఇలా నడిపింపు నాకు ఎప్పుడు రాలేదని నివ్వురుపోయి నిన్ను బట్టి దేవుని మహింపరిచి దేవుని ఎదురు సాగిలపడి ప్రభువా సిగ్గుతో తల ఉంచుతున్నాను, అనవసరంగా వాళ్ళని తృణీకరించాను, ఏముందిరా వీడు అనుకున్నా, ఏముందిరా దీనికి అని చెప్పాను, ఇట్లా అనుకున్నాను ప్రభువా. నోరు తెరిస్తేంది ప్రభు అద్భుతం, అసలు దేవుని వాక్య ఉట్టి ఊడొచ్చి మీద పడ్డట్టుగా అసలు అద్భుత ప్రత్యక్షతతో కూడినటువంటి సందేశాలు బయటకు వస్తున్నాయి. అమ్మమ్మమ్మ
తొందరపడి తృణీకరించి పొరపాటు చేశానని వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకుంటారు. అలాగనే జరిగింది పేతురు నోరు తెరిస్తే, స్టెఫెను నోరు తెరిస్తే, అలాగనే ఫిలిప్పు నోరు తెరిస్తే. పౌలు గారి గురించి కూడా అనుకున్నారు, ఏంది ఇతను ధర్మశాస్త్రం ప్రకారం ఏమనుకుంటే ధర్మశాస్త్రం వాటికే బోధిస్తాడు అనుకుంటే, అది ఎవరికి అంతుపట్టిన సంగతులు ఈ పౌలు ద్వారా బయటకు వస్తున్నాయి. ఏంటి పౌలు ద్వారా బయటకు వస్తున్నాయి? తిమోతి పత్రికలు అట్టుకుంటూ ఒక మాట రాశాడు పౌలు గురించి. ఆ సువార్త పరిచర్య నిమిత్తము, అంటే క్రీస్తు యొక్క మర్మము, క్రీస్తు ప్రభువారు ఇంకేమేమి సంగతులు క్రైస్తవ లోకానికి, సంఘానికి చెప్పాలనుకున్నాడో ఆ సంగతులన్నిటి విషయమై నన్ను ఆయన చేతిలో ఒక సాధనంగా వాడుకొని అనేక సంగతులు క్రైస్తవ లోకానికి దాన్ని తెలియపరిచాడు. 1 తిమోతిలో 2 తిమోతిలో ఆ సంగతులు చెప్పుకొస్తాడు ఆయన. ఆ సువార్త మర్మం విషయమై కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల భాగంలో చూస్తే ఏమేమి సంగతులు, నూతనమైన సంగతులు. పౌలు గారి గురించి కూడా ఆశ్చర్యపడ్డారు వాళ్ళేమో విద్య లేని పామరులని ఆశ్చర్యపడ్డారు. ఇతనేమో ధర్మశాస్త్రం ప్రకారం చదువుతాడు అనుకుంటే దానికంటే ముందు అడిగేసి ఇంకా గొప్ప సంగతులు ఈ పౌలు ద్వారా క్రైస్తవ లోకానికి అందబడుతున్నాయని ఈర్ష్యతోనే ఆయన దేశం పోయి జైల్లో పెడతారు. అయినా ఆగిందా? ప్రభు కోసం రోషంగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ప్రకారం ప్రభువులో నిలబడితే 14 లేదా 13 పత్రికలు ఆయన ద్వారా క్రైస్తవ లోకానికి పరిచయం చేయబడ్డాయి. ఆయన ఒక తీర్మానం చేసుకోవడం ద్వారా ఒకటే మాట అన్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం పట్టుకుంటా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఇలా ఒక నిర్ణయం చేసుకున్నాడు. అబ్రహాముని గమనిస్తే, అయ్యా నాకు సంతానం లేదయ్యా, ఏంటి ప్రభు అని చెప్పి అనుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన మాటను బట్టి అబ్రహాము ఒక నిర్ణయానికి వస్తే ఆశీర్వాదకరమైన వాగ్దానము, అలాగనే వాగ్దాన పుత్రుడు, అలాగనే శాశ్వతమైన ఆశీర్వాదం పునాదులు గల ఆ పట్టణంలో తన గర్భవాసాన పుట్టినటువంటి ఇస్సాకు గర్భవాసాన పుట్టినటువంటి యాకోబు గర్భవాసాన పుట్టినటువంటి 12 మంది. నూతన యెరూషలేము పట్టణానికి గుమ్మాలన్నీ 12 గుమ్మాలకు పేర్లు ఎవరి? యాకోబు సంతానాన్ని, ఆ 12 మంది గోత్రికులు. మరి 12 మంది అపోస్తులు ప్రభువునేం అడిగారు? అయ్యా సర్వం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేం ఒరుగుద్దంటే, నా నామ నిమిత్తం అన్ననైనా, అక్కనైనా, చెల్లినైనా, తమ్ముడైనా, తల్లినైనా, తండ్రినైనా, ఆస్తులైనా, ధనమైన ఏదైనా విడిచిపెట్టండి, ఇహ పరమందు 100 వంతులు పొందుతారన్నాడు. అలాగే విడిచిపెట్టి ఆయన చెప్పిన నిర్ణయం చొప్పున ఆయన వెంబడిస్తే వీళ్ళని దేశపు ఎక్కడ పెట్టాడు? ఆ నూతనమైన యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు అయితే ఆ 12 గుమ్మాలు దేని మీద ఆధారపడాలి? పునాది మీద. వీళ్ళని ఏడ దేశం పెట్టాడు? పునాది రాళ్ళుగా పెట్టాడు. ఆ 12 గుమ్మాలు నిలబడాలంటే ఈ 12 రాళ్ళు ఉండాలి. ఈ 12 గుమ్మాలు, ఈ 12 పునాదులు ఉంటేనే ఆ 12 గుమ్మాలు కరెక్ట్గా నిలబడతాయి. ఆ 12 గుమ్మాలు ఎంత ఆధారం అవసరమో ఈ 12 పునాదులు కూడా అంతే అవసరం. ఆ 12 గోత్రికులు, ఈ 12 మంది అపోస్తులు మిక్స్ చేస్తేనే ఆ మొత్తాన్ని మిక్స్ చేసి సారాంశమే నూతన యెరూషలేము పట్టణం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ యెరూషలేము పట్టణాన్ని అబ్రహాం వాగ్దానంగా ముందుగానే విశ్వాసం ద్వారా పునాదులు గల ఆ పట్టణం కోసం, హెబ్రీ పత్రిక అదే సాక్ష్యం ఇస్తుంది, పునాదులు గల ఆ పట్టణం కోసం. అసలు ఆయనకు వచ్చిన వాగ్దానం ఏంది? ఆకాశం ముందు నక్షత్రాలు లెక్కాడు, అది పరసంబంధమైన ఆశీర్వాదం. భూమి యందు ఉన్న ఇసుక రేణువు లెక్క, భూమి మీద ఆశీర్వాదం. భూమి మీద భౌతికంగా ఇప్పుడున్న సంతానం అంతా ఆయన బిడ్డలం. మనం రక్షణ పొందిన విశ్వాసుల జాబితాలో ఉన్న వాళ్ళందరూ ఆయన బిడ్డలమే. రక్షణ రాకుండా భౌతిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు కూడా ఆయన బిడ్డలే. ఒకే 2 కేటగిరీలు ఇక్కడ కనపడుతున్నారు. మరి ఆత్మ సంబంధమైనగా నూతన యెరూషలేము రాబోతున్నది. ఆ యెరూషలేము పట్టణానికి అందరూ భక్తులే ఒక ఇటుకరాళ్ళుగా బేర్చబడి, నూతన యెరూషలేము పట్టణముగా వధువుగా అలంకరింపబడి పెళ్లి కుమార్తెలాగా మధ్యాకాశానికి దిగొస్తుంది. అదే నూతన ఆకాశం, నూతన లోకం, నూతన
ప్రపంచం అని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ప్రభు కొరకు నీ స్వజనులు వదిలిపెట్టి రావయ్యా, నేను పలానా చోటకు పంపిస్తాను, ఇట్లా వదా అన్నాడు. అంతే. ఆ మాట నమ్మాడు, ఒక నిర్ణయం చేసుకున్నాడు. తల్లిదండ్రులు అడిగాడు, ఆడికిరా, ఏం పోతున్నా నేను, అరే పిచ్చి పట్టిందారా, అరే ఏమీ లేకుండా, ఏ ఆధారం లేకుండా దేవుడే బతికిస్తాడులే అని చెప్పని మొండిగా బయలుదేరి ఒక నిర్ణయానికి వస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం అబ్రహాంకి వచ్చింది. అబ్రహాంను బట్టి ఇస్సాకు వచ్చింది, ఇస్సాకును బట్టి యాకోబుకి, యాకోబును బట్టి యోసేపుకి, ఆ తర్వాత మనకి. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒక నిర్ణయం. అన్న ఒక నిర్ణయం చేసుకుంది, బిడ్డలు లేరని, నిందలు పోవాలి నిర్ణయం చేసుకుంటే ప్రవక్తనే గర్భఫలంగా దేవుడు ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది ఎలిజబెత్ అమ్మ. 6 నెలలు పరిచర్య చేస్తేనే 31.5 సంవత్సరాలు బ్రతికితేనే రోషం గల భక్తుడిని దేవుని కొరకు భూమి మీద పరిచయం చేసింది ఎలిజబెత్ అమ్మ. యేసుప్రభు వారికి బాప్తిస్మిచ్చే యోహాను గారికి 6 నెలలే వయసు తేడా. ఆయన చేసిన పరిచర్య కూడా యేసుప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత మొత్తం మీద 6 నెలలే సేవ చేసింది ఆయన. యేసుప్రభు వారితో కలిసి 6 నెలలు కంటే ముందు 6 నెలలు ముందు అట్లానే 6 నెలలు పరిచర్య చేశాడు. ఆ తర్వాత తెల తగ్గొట్టబెట్టి నరకబడ్డాడు. కానీ ఆయన గురించి సాక్ష్యమే ఉంది, అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండేది. బాప్తిస్మ ఇచ్చిన వాడే స్త్రీల గన్న వాళ్ళందరిలో కూడా గొప్పవాడని యేసుప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను కదిలిస్తే ఎవరివా నువ్వు అంటే, అరణ్యం ముందు ఒక కేక, ప్రభు మార్గం సరళపరచడానికి ఉంది కదా యెషయా ప్రవక్త గ్రంథంలో, అది నేనే అన్నాడు. ప్రభు కొరకు మార్గం సిద్ధపరచడానికి గొప్ప పాత్రగా ప్రభు ఈ భూమి మీద అతను తీసుకొచ్చుకున్నాడు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో కూడా ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలిజబెతమ్మ కనికరింపబడింది. నా అవమానం నిందలు తీసివేయ ప్రభు అని చెప్పని హన్న ప్రార్థిస్తే హన్న కనికరింపబడి సమయంలో దేవుని కొరకు ఇచ్చేసింది. మళ్ళీ 5 సంతానం కలిగింది. అంతేగా మొత్తం 6 సంతానమే ఉన్నారు ఆమెకు సమయంతో కలుపుకుంటే. కానీ ప్రవక్తన అనే వ్యక్తిని దేవుని పని కొరకు, దేవుని బిడ్డలు నడిపించడం కొరకు ఒక యాజకుడుగా, దీర్ఘదర్శిగా, ఒక న్యాయాధిపతిగా సమయలు ప్రవక్తను ప్రభు ఆమె ద్వారా ఆమె చేసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇచ్చాడు ప్రభు. ఇలా మానోహ అనే దంపతులకు కూడా గర్భఫలం లేకపోతే ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రభు ప్రతి దాంట్లో వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఒక తీర్మానంతో నిలబడ్డ దాన్ని బట్టి పాత నిబంధన భక్తుల్లో చూసినా, క్రొత్త నిబంధన భక్తుల్లో చూసినా వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్న దాన్ని బట్టి ప్రభు శ్రేష్టముగా వారిని ఆశీర్వదించాడు. అలాగనే చరిత్రలోకి ఎక్కించాడు. ఆ మధ్యకాలంలో ఒక తల్లి నిర్ణయం చేసుకుంది తన బిడ్డల విషయంలో. ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. పెరిగాడు, పెద్దయ్యాడు, కానీ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఎంత బతిమలాడుతున్న వెంటనే మందిరానికి రానంటే కుదట్లా, వీలు పడతలో తిరగబడుతున్నాడు. చెట్టు చివరికి ఆ తల్లి బతిమలాడి చెట్టు చివరికి తన తనువు చాలించింది, చనిపోయింది. అయితే ఈ వ్యక్తి ఇంకా విచ్చలవిడిగా తాగటం, డ్రగ్స్కు బానిసై, అమ్మాయిలకు బానిసై, శరీర కోరికలో విచ్చలవిడిగా తిరిగిపోతూ భయంకరమైన పాపంలో బ్రతుకుతూ ఉన్నాడు. తన తల్లి చనిపోయింది, తెలిసింది వార్త. వచ్చాడు, చూసుకున్నాడు. చివరికి ఇంట్లోనే ఇంట్లో పని మనిషిని పెడితే ఆ పని మనిషితో పాపం చేయడం మొదలుపెట్టాడు. ఇటు చేసి చివరికి మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. ఒకరోజు చనిపోదాం అనుకుని నిర్ణయంతో ప్రార్థన చేసుకొని చనిపోదామని, తెల్లారితే చనిపోదామని ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పడుకుంటే ఆ రాత్రి నా ప్రభు దర్శించాడు. అతను దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దర్శిస్తే నువ్వు చనిపోవటానికి కాదు నిన్ను కోరుకుంది, నా పని చేయించుకోవడానికి నేను కోరుకున్నాను అన్నాడు. ప్రభు కృప, తల్లి నిర్ణయం చేసుకున్న ప్రార్థన బట్టి ఆ నిర్ణయం చొప్పున తన బిడ్డను ఒకటే అనుకుంది, ప్రభు నీ సేవకుడు కావాలి, నా బిడ్డ నీ సేవకుడు కావాలయ్యా, అలాగను నా బిడ్డను నువ్వు వాడుకో ప్రభు, మార్చుకో ప్రభు అని ప్రార్థన చేసింది. ఒకరు గడియ వచ్చింది. మాట ఉన్న బిడ్డలైనా సరే ప్రార్థన చేస్తే ఇదే రకంగా మార్పు వస్తుంది. ప్రభు దర్శించాడు. ఏ వ్యక్తి అయితే ఏ సేవకుడైతే అయ్యా మందిరానికి రా అంటే బెదిరించి కొట్టబోయాడో అదే దైవజనుడి దగ్గరకు పోయి
అయ్యా నాకు బాప్తిస్మేనా, ఇది నిజమా కళ అనుకుంటాడు. నిజమేనా నేను మాట్లాడిన బాప్తిస్మే అని చెప్పంటే సరే ఇస్తానయ్యా అని చెప్పని బాప్తిస్మ ఇచ్చాడు. తన బ్రతుకు విప్లవాత్మకంగా మారిపోయింది. ఒకప్పుడు ఏ వ్యక్తితో అయితే తను పాపం చేశాడో ఆ వ్యక్తి అట్లా వెళ్తూ ఉంటే తలదించుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఇతను చూసి ఓయ్ అగస్టిన్ అంటుంటే తలదించుకొని పోతూ ఉన్నాడు. నన్ను గమనించలేదు అని చెప్పని బరబర ఉరుక్కి పరిగెత్తుకుంటూ పోయి ఎదురుకు పోయి అగస్టిన్ నేనంటే నువ్వే, నేను కాదు. నువ్వే కావచ్చు, నేను కాదు. నేను కాదు మరెవరు? నేను క్రీస్తు వాడని అయిపోయాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను అన్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నా తల్లి కన్నీటి ప్రవాహంలో సిలువ దగ్గర కొట్టుకొని వచ్చాను. ఒకప్పుడు పాపి అయిన అగస్టిను చరిత్ర తిరగబడితే ప్రభు కృపలో నలిగితే పరిశుద్ధుడైన అగస్టిన్ అని చరిత్రకి ఎక్కాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలో ఒక తల్లి గురించి సాక్ష్యం విన్నాను. సంఘాన్ని ఆరాధనకి వెళ్తుంది, ఆ మందిరంలో ఆరాధన అంతా చూసుకుంటుంది. చిట్ట చివరికి ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గర పోయి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ఇలా భలే వాక్యం చెప్పారండి. అవునా, వాక్యం చెప్పింది నువ్వు కాదు పాస్టర్ గారు, మా అబ్బాయి అని. అలా కొన్ని సంవత్సరాల నిరీక్షణగా ఆ మాట మాట్లాడింది ఆ తల్లి. చివరికి అందరూ సంఘస్థులు అంతా అనుకున్నారు పిచ్చి పెట్టినట్టుంది, వయసు అయిపోయి మైండ్ చెల్లించినట్టుంది. ఇప్పుడు దాకా పాస్టర్ గారు ప్రసంగం చేస్తే బాగా చెప్పి ప్రార్థన చేయమంది, ప్రసంగం చేసి నువ్వు కదా మా అబ్బాయి ఆడదేంది, పిచ్చిది కాకపోతే అనుకున్నారు. కానీ నా ప్రభు ఆ తల్లి విశ్వాసాన్ని ఒమ్ము చేయలేదు, విడిచిపెట్టలేదు, తృణీకరించలేదు. ఆ తల్లి విశ్వాసంతో ఏమైతే పలికిందో ఆ మాటలు అక్షరాల ఆ కుమారుడి జీవితంలో త్రాగి అయ్యా సేవకులు వచ్చారంటే ఈ వాకిల్లో సేవకులు వస్తే ఆ వాకిల్లో పోతాడు ఆయన. లేనిపోయిన తలకాయ నొప్పి తగులుకుంటూ వదిలిపెట్టరా ఈ సేవకులు అని చెప్పని అట్ట పోయినోడు కాస్త ప్రభు జాడిచ్చి తన్నాల్సిన రీతిలో తంతే బెడ్ మీద పండుకొని అప్పుడు ప్రార్థన చేస్తాను, అయ్యా నేను బాప్తిసం అంతా నీ సేవ చేస్తాను ప్రభా నన్ను రక్షించంటే మార్పు వచ్చిందని ప్రభు మార్చి బాప్తిసం అనుభవం తెచ్చి షాలేం రాజు గారి దగ్గర శిష్యరికం అందించి ఇప్పుడు కారంపూడి పక్కన ఒక చోట, కారంపూడి ఊరు బయట అటు మాచర్ల పోయే దారిలో 5 కిలోమీటర్లు ఊరు బయటకు పోతే ఒక ఊరు ఉంది. అక్కడ ఒక చోట మొత్తం మీద 3 చోట్ల 2 చోట్ల ఆయన ద్వారా సేవ చేస్తూ ఉన్నాడు. జోసఫ్ ఆ సేవకు పేరు. తన తల్లి విశ్వాసంతో పలికిన మాట. మనం కూడా విశ్వాసంతో మన బిడ్డల విషయంలో మాట పలికితే ఖచ్చితంగా కార్యం చేస్తాం. ఎల్ఎఫ్ సహవాసంలో ఇక్కడే చంద్రబాబు కాలనీలో ఉన్న ఏఎంజీ సంబంధించిన ఒక కమిటీ హాల్ ఉంది. అక్కడ ఒక టీచర్ గారు వస్తారు. వాళ్ళకి సంబంధించిన బిడ్డల విషయంలో పుట్టక మునిపే గ్లోబు ఉంటుందిగా, స్కూల్లో గ్లోబు, దాని మీద చేతులుంచి భార్యాభర్తలు ఇద్దరు మా చేతులు ఎక్కడున్నాయో అక్కడ మా బిడ్డలు నీ సేవార్థమే వాడబడాలి ప్రభు అని ప్రార్థన చేశారు. విశ్వాసంతో ప్రార్థన చేశారు. అదేవిధంగా వాళ్ళు ఏడైతే చేతులు పెట్టారో, ఏ దేశాలు అయితే ఆ గ్లోబు చేతుల మీద ఉన్నాయో ఆ దేశాలు ఇప్పుడు మిషనరీలుగా వెళ్ళి వాళ్ళు సేవ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగు. ఒక నిర్ణయం, నోటి మాట కూడా విశ్వాసంతో పలికిన దాన్ని బట్టి మనం తొందరపడి ఇట్టది అని చెప్పి అంటాం. అవి కాదు, నోటి మాట విశ్వాసంతో పలికిన మాటను బట్టి నా బిడ్డ దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడంటే అట్నే ఆశీర్వదిస్తాడు. నా బిడ్డ గొప్పగా, నా కుమార్తె దేవుని చేతిలో బలమైన సేవకురాలు అట్నే దేవుని సేవకురాలు తీసుకెళ్ళి. ఇప్పుడు 3 సింగర్స్ సిస్టర్స్ కనపడుతూ ఉంటారు మనకి, క్రిస్టియన్ పాటలు పాడుతా. ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు చాలామంది బంధువులు పోర మీ బతుకులకి ఇంత 3 ఆడపిల్ల పుట్టారని. ఆడపిల్లను ప్రభు ఏం చేశాడు? వదిలిపెట్టాడా? 3 సింగర్లే, 3 కూడా సింగర్లకి ఇచ్చి చేయబడ్డారు. అటు సింగర్లు గాను ఇటు సువార్థికులు గాను సేవ చేస్తా ఇప్పుడు దేవుని పనులు వాడబడుతున్నారు. ఆనాడు నిన్ను ఇచ్చారు వాళ్ళంతా ఆడపిల్లని. చివరికి ప్రభు ఏం చేశాడు? ఆ నిందలు కాస్త పూదండలుగా మార్చి, కాకపోతే కొంచెం కాలంలో నడవాలి. నడిచినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. అయితే మనం చేసుకున్న నిర్ణయాన్ని బట్టే ఏదైనా ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. నేను చేసుకున్న నిర్ణయం ఒకటే నిర్ణయం. మా పితరులను బట్టి మా ఇంటికి వంశానికి శాపం వచ్చింది. అసలు ఆ శాపం వద్దు. ఆస్తులు సంపాదించకపోయినా అబ్రహాం దావీదులాగా
పొరపాట్లుంటే దిద్దుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం నా ద్వారా నా తర్వాత బిడ్డలకు భావి తరతరాలకు కూడా అందించాలని ప్రభు ఎదుట నిర్ణయం చేసుకొని భక్తి సాధన చేస్తే ప్రభు ఇచ్చిన ఆశీర్వాద వాగ్దానం ఏంది? నిన్ను బట్టి నీ వంశం నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. అలాగనే ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇది నీతో నేను చేస్తున్న నిబంధన అన్నాడు. కారణం, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రభు కొరకు ప్రభు పాదాలు పట్టుకొని రోషంగా ఆస్తులు సంపాదించకపోయినా పర్లేదు, కానీ ప్రభుకి వ్యతిరేకంగా బతికి శాపాన్ని తెచ్చి 3-4 తరాలకు దాన్ని పంచి ఇచ్చుట కంటే కొంచెం కష్టమైన ప్రభు పాదాలు పట్టుకొని ఆ కష్టంలో కూడా ఎలా నడవాలో మార్గం చూపించని ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుతూ ఆయన వైపు చూసి సాగిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కృపనిస్తాడు. ఆ కృప ద్వారా నేను పరిస్థితులన్నీ సుఖవంతంగా మార్చేసి దాటిస్తాడు. శ్రేష్టమైన ఆయన నిర్ణయించిన ఆశీర్వాదాన్ని మనకు అందిస్తాడు. ఆమేన్. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి చూస్తే ఆ మిగతా రాజకుమారులందరికంటే ఈ నలుగురే ఆ రాజుకు నచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా ఆ రాజు కుమారుల కంటే ఈ నలుగురే నెబుకద్నెజర్ అనే రాజుకు నచ్చారు. ఆ 15, 16, 17 వచనాలు గమనిస్తే అక్కడ వాళ్ళ గురించి రాయబడి ఉంటుంది. వీళ్ళు జ్ఞానమందును సకల విద్య ప్రావీణ్యత ఎందును అలాగనే సకల శాస్త్రముల యొక్క పట్టు వాళ్ళ ఆ శాస్త్రాలన్నిటి మీద ఒక పట్టు కలిగిన వారిగా కనపడుతున్నారు. దైవ జ్ఞానం కలిగిన వాళ్ళగా కనపడుతున్నారు. ప్రభు కోసం ఒక నిర్ణయం చేసుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో. రాజు యొక్క మనసే వాళ్ళ మీద ఆ రాజు యొక్క చూపే వాళ్ళ మీద పడి గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఆ నలుగురు ఉన్నారు. ఈ మిగతా వాళ్ళు ఏడబోయారు తెలియదు. మనం చేసుకునే నిర్ణయాన్ని బట్టి కూడా మన జీవితాలు కూడా అలాగనే ఆశీర్వదింపబడతాయి. అంతకంటే గొప్పగా ఆశీర్వదింపబడతాయి. అటు కృప ప్రభు తన కృప ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఒక నిర్ణయం, ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ నిర్ణయము తీర్మానాన్ని బట్టి నా ప్రభువా, ఇదిగో తండ్రి, నీ కృప ద్వారా వారిని ఎంత గొప్పగా హెచ్చించావు, ఆశీర్వదించావు, లేఖన కాంతిలో మాకు బోధించావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా, ఎంతమంది ఏ భక్తులు ఏ రకంగా తీర్మానం చేసుకుంటే వారిని ఎంతగా హెచ్చించావో నా ప్రభువా, నీ కృప ద్వారా ఇదిగో ఈరోజు మాకు తేటగా ప్రతి విషయాన్ని బోధించావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. వెలువడ చేయబడ్డ వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు. అనేక పర్యాలు నెమరువేసే కృపను మాకు తెచ్చి నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభువా. నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, కనికరించండి. ఒక తీర్మానానికి వచ్చి నీ బిడ్డలు ఎంతమంది నీ పాదాలు పట్టుకొని ప్రభువా ప్రార్థిస్తున్నారో దేవా, కన్నీరు విడుస్తున్నారో నీ బిడ్డల కృపతో జ్ఞాపకం చేసుకోండి. దేవా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అన్ని విషయాలు నీ కృప ద్వారా నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డ ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ఒక తీర్మానానికి వచ్చారో ఆ తీర్మానాన్ని కృప ద్వారా దేవా అంగీకరించమని, స్థిరపరచమని, నీ కొరకు ప్రభువా ఎటువంటి పరిస్థితులైనా వారు నిర్ణయించుకున్న నిర్ణయం నుంచి పక్కకు తొలగిపోకుండా నిలబడితే అయా, చరిత్ర సృష్టించే బిడ్డలను, చరిత్రకెక్కే భక్తిని, చరిత్రను దేవా తల్లకిందులు చేసేటువంటి పరిస్థితులు దేవా నీ ఎదురు తీర్మానం చేసుకుంటే అద్భుతమైన ఉపదేశాలు, అద్భుతమైన కార్యాలు జరిగాయా. అయ్యా, మేము కూడా అంతకంటే గొప్ప నీ కృప ద్వారా తీర్మానం తీసుకొని నీ కృప ద్వారా నిలిచి ఆ గొప్ప కార్యాలు జరిగించి అయ్యా, వారు ఇదిగో మా పితరులు పొందిన ఆ గొప్ప ఆశీర్వాదం కంటే ఉన్నతమైన ఆశీర్వాదం మేము పొంది నిన్ను మహింపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. అన్ని విషయాల్లో మీరు కృప చూపిన సహాయ సమాధానం దయచేయండి. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కలలు, నిద్రలు, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలోని ప్రభావాన్ని
యేసునామములో నీవు నాకు మాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాం తండ్రి. వాటినోడు ప్రభావాన్ని దేవుని మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధించి లయపరుస్తున్నాం ప్రభు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళ నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. యేసునామం త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. కనికర స్వరూపుడా మా కన్న తండ్రి, నీ గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభువా. మా నిమిత్తం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసునామములో తీర్చబడును గాక. మా కోసం పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు దీవించబడును గాక. నీ సేవలు గొప్పగా అభిషేకించబడి వాడబడును గాక ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించమని లేఖన కాంతిలో మీరు సెలవిచ్చినట్టుగా మేము ఒక నిర్ణయానికి వచ్చి నీ కృప చేత ఆ నిర్ణయంలో కొనసాగి నిన్ను మహింపరచున్నట్టుకు సహాయం చేయమని దేవా. ఆ నిర్ణయం ద్వారా నువ్వు నిర్ణయించిన గొప్ప ఆశీర్వాదం పొంది దేవా నిన్ను మహింపరచుకునే భాగ్యం, భావితరాలకు కూడా ఆదర్శకరమైన భక్తి సాధన భక్తులమై అయా ఇదిగో తండ్రి బ్రతుకు కలిగి నీ కృపలు వర్ధిల్లుటకు సహాయం చేయమని, అనేకులకు మాదిరిగా మేము ఉండునట్లుగా సహాయం చేసి నువ్వు మాత్రమే మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే 2 తిమోతి 1:12 ప్రకారం ఆ లేఖనం ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సముద్రం రుడిగా నమ్మొచ్చు. ఆ లేఖనం ప్రకారం నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని నీ కృప ద్వారానే చరిత్ర సృష్టించే భక్తులమై నేను మహింపరచుకునే భాగ్యం కూడా మాకు దయచేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే చరిత్ర సృష్టించే భక్తులను మా బ్రతుకుల ద్వారా సిద్ధపరిచి నీ కృపలో వారు గొప్ప సేవ చేసి వారు చరిత్ర సృష్టించే పాత్రలు ఉన్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి నీ గొప్ప కార్యము నీ చిత్త ప్రకారం సమస్త విషయాలు జరిగించడం మాత్రం మహిం పొందమని యేసయ్య నామంలోనే ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే నీ వాక్యం వింటున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చూడండి. మనం చేసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభు నిర్ణయించిన గొప్ప ఆశీర్వాదం పొందుకొని ఆయన కృపలోని వర్ధిల్లి ఆయన మహింపరిచే భాగ్యం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జై, ప్రభుయేసు రక్తమునకే జై, ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలంటి అవెంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలను సరే వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము వాటి విషయంలో యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక.